తెలుసుకుంటాం అనేసి చాలా మంది మనకు ఫోన్ చేసి అడగడం జరిగింది. అయితే ఈ రోజు సార్ సహదేవ్ సార్ మన మధ్యలో ఉన్నారు. సార్ మీకు నమస్కారం తెలియజేసుకున్నాను, స్వాగతం కూడా తెలియజేసుకున్నాను శ్రీరామరాజ్యానికి, అలాగే ధర్మ పోరాటానికి. అలాగే ఈ రోజు నమస్కారం సార్. అలాగే ఈ రోజు మనము పార్ట్ 2 చూడబోదు. అంటే క్రైస్తవంలో అన్యమత ద్వేషము, ప్రపంచవ్యాప్తంగా ప్రాచీన మతాల నాగరికతను ధ్వంసం చేసేటువంటి క్రైస్తవంలో ఈ రోజు మనము వాస్తవాలు చూడబోతున్నాము. అలాగే ఎవరైనా సరే ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న వాళ్ళు ఈ లైవ్ లోకి రావాలనుకుంటే, అంటే కాలర్స్ కదండి, సహదేవ్ సార్ ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా లైవ్ కి రావాలనుకుంటే వాళ్ళు వచ్చే వాళ్ళు ఒక టర్మ్స్ అండ్ కండిషన్ అనేటువంటి ఉంటుంది, ఒక టైం పీరియడ్ అనేటువంటి మనం సెట్ చేసాము. ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడడానికి ఎవరికి ఆ టైం ఇవ్వము. ఎందుకనంటే మనకు కేవలం సహదేవ్ సార్ ఏదైతే ప్రెజెంటేషన్ ఇస్తారో క్రైస్తవ అన్యమత ద్వేషం గురించి పార్ట్ 2 లో ఇచ్చేటువంటి అంశం గురించే మనం చర్చించాలి. మిగతా విషయాలు చర్చిస్తే వాటిని ఖచ్చితంగా వాళ్ళు టెర్మినేట్ చేయడం జరుగుతుంది ప్యానల్ నుంచి. సో ఎవరైనా ఒక క్రైస్తవులు వచ్చినా సరే 5 నిమిషాల కంటే ఎక్కువగా మనము సమయం ఇవ్వబడదు, అందరికీ ఇవ్వాలి. కాబట్టి ఈ చిన్న విషయాన్ని గమనించేసి అందరూ కూడా ఈ అంటే సహకరిస్తారని నేను ఎంతో ఆశిస్తున్నాను. సార్కి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. ఓకే, ఒక్క నిమిషం అండి, ఫోన్ సైలెంట్ లో పెట్టేస్తే గుడ్. ఓకే, స్క్రీన్ స్టార్ట్ చేస్తారా నాది రెండోది? షూర్, ఓకే సార్, డన్. అయ్యో ఓకే, సో ఫుల్ స్క్రీన్ వస్తుంది కదా? వస్తుంది సార్, మనం అప్పి కావమ్మా, ఓన్లీ స్క్రీన్ వస్తుంది. అది అందుకోసం కొంచెం మా స్లైడ్లు ఎలా వస్తున్నాయి, ఆడియో ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ ముందుకెళ్తాం అంతే. తప్పకుండా సార్. సో మొదలెడదామండి. షూర్ సార్. అందరికీ స్క్రీన్ వస్తుంది కదా? వస్తుంది సార్, పర్ఫెక్ట్. రైట్. సో గత వారం పార్ట్ 1 చూసాము, క్రైస్తవం ఎలా రోమన్ సామ్రాజ్యంలో రాజుల అంట తీసుకున్నది, క్రైస్తవానికి సమాన హక్కు వచ్చింది మిగతా ధర్మాలు మతాలతో పాటు. ఆ పిమ్మట ఒక 80-70 సంవత్సరాల లోపే రాజ్యం అంతటా కూడా క్రైస్తవం మాత్రమే పాటించాలి, అన్య మతాలను పాటించకూడదు అన్నటువంటి నియమాలు రావడం, దాని పర్యవసానంగా ప్రాచీన ప్రపంచకంలో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనే పిలిచేటువంటి రకరకాల పెద్ద పెద్ద దేవాలయాలు ఇతరన్నీ కూల్చబడ్డాయి. ఇవాళ దాన్ని కొనసాగిస్తూ మరికొన్ని శాసనాలు, వాటి ప్రభావాలు చూద్దాం. ఆడియో ఓకే కదండి? తప్పకుండా సార్, మంచిగా ఉంది. రైట్. సో మనం 1600 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే ముందు ఈ శాంతి మతం, ప్రేమ మతం అనేటువంటి పిలుచుకునే వాళ్ళ ఇతర మతస్థుల పట్ల వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం ఇప్పుడు. ఓకే సార్. ఇక్కడ మీరు, ఈయన పేరు బ్రదర్ ఆరోగ్యం, హిందూ ఆచారాలు నమ్మకాలపై విషం కక్కటం ఒక వీడియో చేశారు. ఓకే, వీడియో ఎవరైనా చూసుంటే అర్థమై ఉంటుంది, వీడియో ప్లే చేయట్లేదు, నేను స్టిల్ మాత్రం పెట్టాను. ఇంటి ముందు ముగ్గు వేస్తున్నావా జాగ్రత్త. ఈ వీడియోలో ఈయన ఇంటి ముందు ముగ్గు వేస్తే శైతాన్లు వస్తారు, దయ్యాలు వస్తాయి, తర్వాత రాత్రి 12ంటికి వచ్చి ఇంట్లో చిన్న పెద్ద అందరికీ రోగాలు కలిగిస్తాయి, ఆ తర్వాత మీరు ట్రీట్మెంట్లు, బ్లాక్ మ్యాజిక్ అని తిరగాల్సి వస్తుంది, జాగ్రత్త అని భయపెడుతూ కించపరుస్తూ ఒక వీడియో చేశారు. సో ఇలా అనాదిగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆచార అలవాటైనటువంటి ముగ్గు వేయడము, దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏవైనా సరే అది అవతల వాళ్ళకి ఎలాంటి హాని కలిగించలేదు, అవతల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలిగించినప్పుడు ఆ ముగ్గును గోకి హిందువుల మనసు గాయపరిచేటువంటి మనస్తత్వానికి పునాది, మూల కారణము, ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రశ్నకు మనం సమాధానం వెతుక్కోవాలి. ఎగ్జాక్ట్లీ, అర్థమైందండి? రైట్. సో ఇక్కడ నెక్స్ట్, క్రైస్తవులకు భారత ప్రభుత్వం కరోనా సహాయం ఇవ్వడం లేదు అని దుష్ప్రచారం. ఇప్పుడు ఏఎంజీ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ మే 2, 2020 నాడు తమ ఫేస్బుక్ లో ఇలా పోస్ట్ పెట్టింది. మెనీ ఆఫ్ ద ఫ్యామిలీస్ వి సర్వ్ ఆర్ బీయింగ్ డినైడ్ గవర్నమెంట్ COVID-19 రిలీఫ్ డ్యూ టు దేర్ ఫెయిత్.
ఇవాళ ఇంత నీచానికి దిగజారంటే వీళ్ళు దేశ పరువు తీయడానికి కూడా వెనకాడట్లేదు. వేల కోట్ల రూపాయలు జనాల బ్యాంక్ అకౌంట్ లో వేసి మనిషికి రేషన్ షాప్లలో ఎక్కువ రేషన్ ఇచ్చి కరోనా టైంలో ఎలాంటి పక్షవాతం లేకుండా, ఏమంటే క్రైస్తవుల అకౌంట్ లో డబ్బులు పడలేదండి, క్రైస్తవులకు రేషన్ కార్డు మీద ఎక్కువ రాలేదండి, వచ్చాయి సార్. మరి అలాంటప్పుడు ఇది మీరు ఒకటి ఇంకో విషయం చెప్తానండి, ఈ సంస్థ ఏదో చిన్న చితక సంస్థ కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఏఎంజీ అంటే తెలిసిన వాళ్ళకి తెలుసు అది ఎంత పెద్దది, దానికి వనరులు ఏమిటి. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ సంస్థల్లో కల్లా అన్నిటికంటే ఎక్కువ విదేశీ నిధులు తెచ్చుకునేటువంటి సంస్థ ఏఎంజీ. ఓకే, మీరు ఒక అంచనా వేయండి, వాళ్ళు సేవ చేస్తున్నారు, నేను కాదన్ను, భారీ ఎత్తున సేవ చేస్తున్నారు. 50 నుంచి 60 కోట్ల రూపాయలు ప్రతి ఏటా వీళ్లకు విదేశాల నుంచి వస్తాయి. ఇంత పెద్ద సంస్థ మన దేశం పరువు తీయడానికి కూడా వెనకాడట్లేదు. ఇవాళ ఈ లైవ్ మూలంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఏ క్రైస్తవుడన్నా వచ్చి ఇదిగో యు ఆర్ ఎ క్రిస్టియన్ హెన్స్ యు ఆర్ నాట్ గివెన్ రేషన్ అని ఎవరైనా చెప్పినట్టు గాని చేసినట్టు గాని చూపెట్టము. ఇంతటి అంటే దేశం ధర్మం అంటే వీళ్ళ ఆలోచన ఎలా ఉందో ఇది ఒక నిదర్శనం. ఇక్కడ రెండో శాంపుల్, ఇక్కడ ఫస్ట్ ఫోటోలో మీరు అవుట్ పేషెంట్ బ్లాక్ అని పైన కనపడుతుంది కదండి. అవును సార్. ఇది ఒక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో బాహాటంగా బయట ఒక కుర్చీలు వేసుకుని ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆయన కొంతమంది అభాగ్యులకి రేషన్ ఇవ్వడానికి వచ్చారు, అది మంచి కార్యక్రమం, ఒప్పుకుంటాను. కానీ రేషన్ ఇచ్చే ముందు ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం ఏంటో నాకు తెలియదు, కాకపోతే దానికి కవర్ మాత్రం నల్లని కవర్ ఉంది, బార్డర్ అంతా కూడా మరూన్ కలర్ లో అంచు రంగు అద్ది ఉంది. భారతదేశంలో ఇలాంటి పుస్తకం ఏమిటో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రేక్షకులకే అర్థమై ఉంటుంది. అంటే ప్రజల దౌర్భాగ్యము, ప్రజల అనారోగ్యము, ప్రజల పేదరికము ఆసరాగా తీసుకుని వాళ్ళకి ముందు ఒక మతపరమైనటువంటి మన ప్రచారం చేసుకున్న తర్వాతే వాళ్ళ చేతిలో రేషన్ పెడతారనమాట. అంటే సేవ అనేది నిస్వార్థ సేవ కాదు. ఇది వీరు ఒక రోజు చేయట్లేదండి, మీకు ఇంకా వస్తాయి, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఇక్కడ మొదటి ఫోటోలో వెనకాల బ్యానర్ లో ఇండిపెండెన్స్ డే అని ఉంది, అంటే స్వాతంత్ర దినోత్సవము. ఆ అమ్మాయి చేతిలో మైక్ ఉంది, ఇంకో చేతిలో ఒక పుస్తకం ఉంది, దానికి ఒక నల్లని అట్ట ఉంది. స్వాతంత్ర దినోత్సవం నాడు ఒక నల్లని అట్ట వేసిన పుస్తకంలోంచి కొన్ని వాక్యాలను వినిపిస్తున్నారు చిన్నారి పిల్లలకు. ఇది ఏ గ్రంథమో మీరు అర్థం చేసుకోండి. రెండో ఫోటోలో 1వ క్లాసు 2వ క్లాస్ చదివే పిల్లలకి యూనిఫామ్ ఇస్తున్నారు. ఆ 4, 5, 6 ఏళ్ల పిల్లలకు కూడా ఒక పుస్తకంలోంచి ఏదో చదివి వినిపిస్తున్నారు. ఆ పుస్తకం ఏంటో ప్రేక్షకుల ఊహాగానానికి వదిలేస్తారు. ఇక్కడ పేరెంట్స్ మీటింగ్, చదివే పిల్లలే కాక తల్లిదండ్రులను పేరెంట్స్ మీటింగ్కి పిలిచి ఆయన కూడా మరీ ఒక నల్ల అట్ట తర్వాత ఒక మరూన్ కలర్ బార్డర్ వేసిన బుక్ లోంచి ఏదో చదువుతున్నారు. ఇప్పటికే అనుకున్న బుక్ లో ఏముంటుందో మనం చెప్పక్కర్లేదు. ఇక్కడ సరే మొదటి ఫోటోలో అన్నం పెట్టే ముందు ప్రార్థన చేస్తారు. రెండో ఫోటోలో ఫ్రీ మెడికల్ క్యాంప్. ఫ్రీ మెడికల్ క్యాంపులో ఆయన చేతిలో ఏం పుస్తకం ఉందండి? బైబిల్. అంటే ఇక్కడ చూడండి, మెడికల్ క్యాంప్ ఫర్ పోలిరెడ్డి కాలనీ కండక్టెడ్ సో అండ్ సో. ఇక్కడ కూడా ఆయన చేతిలో ఏం బుక్ ఉందంటే నల్లని అట్ట మరూన్ కలర్ బార్డర్ వేసిన బుక్ ఉంది. అంటే 5 ఏళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల బామలు వృద్ధులు దాకా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సేవ పేరుతో పిలిపించుకొని వాళ్ళకి సేవ చేస్తున్నారు, అది వేరే విషయము. కానీ చట్ట విరుద్ధంగా నైతికత ఏం లేకుండా ఇలా ఎవరు దొరికితే వాళ్ళకి ఎప్పుడు దొరికితే అప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ తమ మతాన్ని రుద్ది మరీ సేవ చేస్తున్నారు. ఇది దీని మూలాల గురించే మనం వెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే 2021లో మనం 1600 ఏళ్ల వెనకాల చరిత్ర చదువుతున్నామంటే ఆ రోజు జరిగిన చరిత్ర, దానికి ప్రేరేపించిన కారణాలు, సిద్ధాంతాలు ఈ రోజుకి 100% అమలులో ఉన్నాయి. అవును. మన భగవద్గీతలో, మన దేశంలో భగవద్గీతలో 3.19లో ఏం చెప్పారు? మమకార బంధాలను విడిచిపెట్టి ఆసక్తి రహితుడై నీ పనులను ఒక కర్తవ్యములుగా నిర్వహించుము. కర్మ ఫలముపై ఆసక్తి లేకుండా పని చేయడం వలన మానవుడు ఆ పరమాత్మను చేరుకోగలడు. ఏమండి? ఇది మన సిద్ధాంతం.
భారతదేశ సిద్ధాంతం ఇది. అంటే అన్నం పెడతాను రా అని చెప్పి వాడికి మతపరమైన వాక్యాలు వినిపించాం మనం. ఏమండి, అవును. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉందండి, పెద్ద లైన్. ఈ లైన్ లో మీరు చాలా మంది పెద్ద పెద్ద టిఫిన్ క్యారియర్లు పట్టుకుని ఉన్నారు. అవును. మీకు ఎక్కడైనా ఎవరైనా మతపరమైన వాక్యాలు చదువుతున్నట్టు కానీ, ఏదైనా జెండాలు కానీ కరప ఏమి లేవు చూడండి. ఓకే, అవును సార్. ఇది ఒకే కుటుంబము తెనాలిలో, గుంటూరు జిల్లా తెనాలిలో ఒక కుటుంబము 120 రోజులలో 6 లక్షల మందికి అన్నదానం చేసింది. అవును. ఎక్కడా కూడా ప్రచారం చేసుకోలేదు, ఆర్భాటం చేసుకోలేదు. ఎక్కడా కూడా మీరు చూడొచ్చు ఫోటోలో, వచ్చిన వాళ్ళకి అడిగినంత తెచ్చుకున్న గిన్నె నిండా ఇచ్చారు. కానీ ఎవరికి కూడా మా మతాన్ని పాటించండి, మా శ్లోకాలు వినండి, మా దేవుడికి దండం పెట్టుకోండి అని చెప్పలే ఎవరు. అవును. నిస్వార్థ సేవకి, స్వార్థపూరిత సేవకి నేను కంపారిజన్ కోసం తీసుకొచ్చాను ఇది. తమ చేతులతో వండి అడిగిన వారికి అడిగినంత తెచ్చుకున్న గిన్నె నిండా పెట్టారు. ఎక్కడా కూడా మతపరమైన ప్రచారం చేసుకోలేదు. ఈవెన్ నన్ను అడిగితే నన్ను అనుకుంటా ఆంధ్రప్రదేశ్ లో 1% జనానికి కూడా ఈ విషయం తెలియదు అనుకుంటాను నేను. ఏమండి? అవును, కరెక్టే సార్. మీరున్నారా? నేను ఎక్కడ వినలేదు. ఒక్క కుటుంబం 6 లక్షల మందికి అన్నం పెట్టిన న్యూస్ విన్నారా మీరు? నేను వినలేదు సార్, ఇప్పుడే తొలిసారి చూస్తున్నాను. మీరు చూడండి, వాళ్ళు తయారు చేసిన గిన్నెలు, వాళ్ళు వడ్డించిన పద్ధతి, ఎక్కడా కూడా ఎవ్వరి మీద ఎలాంటి ఒత్తిడి లేదు. సో మన దేశము ఈ యొక్క సిద్ధాంతంపై ఈ రోజు దాకా బతికుంది, నిస్వార్థ సేవ. ఓకే, ఇప్పుడు ఇది అమెరికాలో ఒక సీన్ అండి. అమెరికాలో ఇస్కాన్, సనాతన ధర్మం ఇస్కాన్ లో విలువ ఉంచిన వాళ్ళు ఒక రథయాత్ర తీసుకున్నారు. ఈ రథయాత్రలో క్రైస్తవులు వచ్చి ఇలా పెట్టుకుని బైబుల్ చూపెట్టి ఇలా ప్లే కార్డులు చూపెట్టడం చాలా కామన్ అక్కడ. వాళ్ళు అంటారు, మన వాళ్ళు క్రైస్తవులు అడుగుతారు, అమెరికాలో మీరు చేస్తున్నారు కదా, మేము అడ్డుకోవట్లేదు కదా అంటాడు. అమెరికాలో ఇస్కాన్ వాళ్ళు రథయాత్ర తీసిన ప్రతిసారి ఏదో ఒక సువార్థికుడు వచ్చి ఇంకా గోలగోల చేస్తూ ఉంటాడు. ఇది వాస్తవం. మనం ఎప్పుడు ఏం బాబు మా ఇంటికి ఎందుకు వచ్చావు, మైక్ ఎందుకు ఆన్ చేసావు మన వాళ్ళు అడిగి ఉంటారు ఎవరు వెళ్తే. గానీ ఇలా పోస్టర్లు తయారు చేసుకునేవారు రారు. చూడండి, ఇక్కడ ఇంకో రథయాత్రలో లౌడ్ స్పీకర్ మైకు పెట్టుకుని పోలీస్ వ్యాన్ అడ్డంగా ఉన్నా కూడాను అతను వచ్చి ఒక మైక్ తో మన రథయాత్ర, ఇది అమెరికాలో, ఇది ఇండియాలో కాదు. అమెరికాలో. ఇక్కడ చూడండి, వాళ్ళు రాసుకొచ్చిన ఇది రథయాత్రను ఎదుర్కోవడానికి వాళ్ళు చేసుకున్న తయారీ ఒకసారి చూడండి మీరు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సిద్ధాంతపరంగా 2000 సంవత్సరాలుగా ఎలాంటి మార్పు లేదు. పరమత ద్వేషము, పరమతని ఒప్పుకోకపోవటము, వాళ్ళ పూజా పద్ధతులను ఎదిరించడము అన్నది అది గ్యాప్ లేకుండా ఉంది. అది ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఇక్కడ ఇంకో ఈ ఫోటోలో విచిత్రం ఏంటంటే, ఈ హిందువులను ఎదిరించేవాడు మన దేశం వాడు, మతం మారిన ఇండియన్, ఇతను క్రైస్తవుడు. ఇతను అమెరికాలో ఉన్న క్రైస్తవుల నుండి ఇండియా సనాతన ధర్మానికి వచ్చిన వాళ్ళని తిడుతున్నాడు. ఇంకా ఆ వీడియోలు వింటే చాలా చండాలంగా ఉంటుంది. అతను తర్వాత మీ వీడియో లింకులు పెడతాను. అతను మాట్లాడిన మీకు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఇండియా దేశస్థుడై ఉండి కేవలం క్రైస్తవం పుచ్చుకున్నంత మాత్రాన అమెరికాకి వెళ్ళి అమెరికాలో హిందువులుగా ఉన్నటువంటి అక్కడ దేశస్థులని బండబూతులు తిడుతున్నాడు, దూషిస్తున్నాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇచ్చానంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి కూడా వాళ్ళకి విగ్రహారాధన, బహుదైవారాధన, ఇతర క్రైస్తవేతర పూజా పద్ధతులు వాళ్ళకి ఈ రోజుకి ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్య పద్ధతులు, సెక్యులరిజం అన్నటువంటి కాన్సెప్ట్ మీద వాళ్ళు అన్నిటినీ పర్మిట్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు, అమెరికా వాళ్ళు చాలా మంచి వాళ్ళు. 190% మంది బంగారు బుజ్జికొండలు, ఒక 10% మంది ఇట్లా ఉంటారు వాళ్ళు. సో ఇది బ్యాక్గ్రౌండ్ అండి. అంటే ఒక కంటిన్యూటీ ఆఫ్ హేట్రెడ్ చెప్పేదంటే, కంటిన్యూటీ ఆఫ్ హేట్రెడ్ ఫర్ అదర్ బిలీఫ్స్ అన్నది కంటిన్యూ అవుతుంది. సో లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము, కాన్స్టాంటైన్ చక్రవర్తి హయం అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి థియోడోసియస్ అనేది ఒక అతను వచ్చాడు. అతను కూడా చాలా శాసనాలు ఇచ్చాడు. ఈ శాసనాలన్నీ కూడా థియోడోసియన్ కోడ్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు, పుస్తకాలు రాసుకున్నారు. సో ఇప్పుడు కాన్స్టాంటైన్ చక్రవర్తి హయాం అయిపోయిన తర్వాత చేసినటువంటి అణిచివేత చర్యల్ని ముందుకు తీసుకెళ్లారు. అలాగే 8 నవంబర్ 392 నాడు వేసిన శాసనం ప్రకారము థియోడోసస్ జారీ చేసిన శాసనంలో క్రైస్తవేతర ఆరాధన చేస్తే ఆ దేవాలయం వారు 25 పౌండ్ల బంగారం జరిమానాగా చెల్లించాలి.
25 పౌండ్లు అంటే సుమారు 11.33 కిలోలు బరువు వస్తుంది అనమాట. సో ఇది ఒక 392వ సంవత్సరం 8 నవంబర్ నాడు ఇది ప్రకటించారు. అలాగే దాంతో పాటు బలి, విగ్రహారాధన, తర్వాత దీపధూప నైవేద్యాలు ఎక్కించడము ఇదంతా కూడా వాళ్ళు వేశారు. ఎవరైనా చేస్తే, ఇంట్లో చేస్తే ఇల్లు జప్తు అవుతుంది, గుడిలో చేస్తే గుడి బంగారం జరిమానాగా చెల్లించాలి. అలాగే ఈ శాసనాలు రిపీట్ అవుతుంటాయి. ఎందుకంటే రోమన్ సామ్రాజ్యము ఇవాళ మనం లెక్క పెడితే ఒక 25 దేశాల మీద విస్తరించి ఉండింది. ఇటు ఉత్తరాఫ్రికా, గ్రీసు, రోము, సిరియా, జోర్డాన్, జుడియా, ఇజ్రాయెల్, ప్యాలెస్టైన్ అవన్నీ కూడా కలిసి ఉన్నాయి. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంవత్సరంలో ఈ అణిచివేత కార్యక్రమాలు జరిగాయి అవసరాన్ని బట్టి. సో కొన్ని ఉత్తర ఆఫ్రికా అలెగ్జాండ్రియా అనే ప్రాంతము, అక్కడ ఒక సంవత్సరంలో విగ్రహారాధన నిషేధించారు. గ్రీస్ లో ఒకసారి, రోమ్ లో ఒకసారి, అలాగే ఇట్లా రకరకాల సంవత్సరాల్లో అదే శాసనాలు రిపీట్ అయ్యేవి. సో 21 డిసెంబర్ 381 నాడు ప్యాగన్ సాక్రిఫైస్ ఆర్ ప్రేయర్స్ విల్ బి ఫైనల్లీ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే బలులు ఇచ్చిన క్రైస్తవేతర దేవుళ్లకు బలులు ఇస్తే, ప్రార్థన చేస్తే వాళ్ళ ఆస్తి జప్తు చేయబడుతుంది. 24 ఫిబ్రవరి 391 మళ్ళీ అదే నిషేధం. 16/6/391 నాడు ఆలయ ప్రవేశం చేయకూడదు, బలులు ఇవ్వకూడదు. ఎవరైనా న్యాయపతులు, మెజిస్ట్రేట్లు చూసి చూడనట్టు వదిలేస్తే వాళ్ళని కూడా దండిస్తారు. వాళ్ళ ధర్మాన్ని వాడు పాటించాడులే పాపం వదిలేయకూడదు, మ్యాజిస్ట్రేట్ కఠినంగా శిక్షించాలి. ఇది రాజుగారు ఇచ్చిన శాసనాలు కొన్ని చూపించాను. ఇప్పుడు ఒక ముగ్గురు క్రైస్తవ పుణ్య పురుషుల మతోన్మాద చర్యలు చూద్దాము. సెయింట్ బెనడిక్ట్, ఆర్చ్ బిషప్ సిరిల్, సెయింట్ ఆంబ్రోస్. ఈ ముగ్గురు సెయింట్. ఈ సెయింట్ బెనడిక్ట్ వారి చర్యల గురించి మనకి ఉన్న ఒక మూల గ్రంథము లైఫ్ అండ్ మిరాకిల్స్ ఆఫ్ సెయింట్ బెనడిక్ట్ అండ్ సెయింట్ గ్రెగోరీ ది గ్రేట్. అంటే 1980లో ముద్రించారు. ఇది వాటికి 140 సంవత్సరాల పాత బుక్. ఇదేదో సంఘ్ పరివార్లు, కట్టర్లు, మతోన్మాదులు రాసిన బుక్ కాదు ఏమండి. సో 529వ సంవత్సరంలో అపోలో దేవాలయం విగ్రహాల ధ్వంసము. 529లో ఈయన ఒక చాలా పెద్ద అపోలో దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. అక్కడ వాళ్ళు ఏం రాసుకున్నారంటే పుస్తకంలో, అక్కడ ఒక పురాతన అపోలో దేవాలయం ఉంది, ఇది పాత అన్యమత ఆచారం ప్రకారం మూర్ఖులైన స్థానిక రైతులు పూజించేవారు. దాని చుట్టూ రాక్షస ఆరాధనకు అంకితం చేయబడిన ఒక తోట ఒరిగింది. బెనడిక్ట్ వచ్చినప్పుడు అతను విగ్రహాన్ని పగలగొట్టాడు, బలిపీఠాన్ని పడగొట్టాడు, రాక్షస ఆరాధన చెట్లను నరికాడు. అతను అపోలో ఆలయంలో సెయింట్ మార్టిన్ కు అంకితం చేసిన ప్రార్థనా మందిరాన్ని మరియు అపోలో బలిపీఠం ఉన్న చోట సెయింట్ జాన్ కు మరొక ప్రార్థనా మందిరాన్ని నిర్మించాడు. మరియు అతను తన నిరంతర ప్రబోధంతో జిల్లా ప్రజలను విశ్వాసంలోకి పిలిచాడు. అంటే ప్రచారం చేసుకున్నారు. పడగొట్టిన దేవాలయాల ప్రాంతంలో బలిపీఠం దగ్గర ఒక చర్చి, విగ్రహాలు ఉన్న చోట మరొక చర్చి నిర్మించారు. ఇది ఆ సెయింట్ బెనడిక్ట్ గారు చేసినటువంటి ధ్వంసము. మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నది రోమానియలు కట్టినటువంటి దేవాలయం, అవన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు అది ఒక దాన్ని మొనాస్ట్రీ అంటారు, అంటే క్రైస్తవ సన్యాస మఠము. ఇది లేటెస్ట్ బిల్డింగ్. ఇది కూడా కాలంలో చాలా సార్లు ధ్వంసమైంది అంతర్గత యుద్ధాల్లో. తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో ఇది ఇటాలీ దేశంలో ఉంది కాబట్టి ఇటాలీ దేశం మీద ఇంగ్లాండ్ వాడు, ఫ్రాన్స్ వాడు బాంబులు వేసి దీన్ని ధ్వంసం చేశారు. ఎందుకంటే ఇది నాజీ హిట్లర్ సైన్యం వాడుకున్నది దీన్ని. సో దాని మీద బాంబులు మళ్ళీ కట్టుకున్నారు వాళ్ళు. సో ఇది ఒక ఫోటో మనకి. ఇక్కడ సెయింట్ బెనడిక్ట్ గారు మనం చూపెట్టినట్టు ఇందాక మనం తెలుగులో చెప్పిన మాటలకి ఇక్కడ ఆ బుక్ నుంచి రెఫరెన్స్ ఇచ్చాను. మ్యాన్ ఆఫ్ గాడ్ బీట్ ద పీసెస్ ఇంటూ ఐడల్, ఓవర్ త్రూ ది ఆల్టర్, సెట్ ఫైర్ టు ద వుడ్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ అపోలో బిల్ట్ ఓరెటరీ ఆఫ్ మార్టిన్. అంటే రుజువులు చూపిస్తున్నాం మనం, రేపు మన మీద నింద లేకుండా. 140 ఇది సెయింట్ అగస్టిన్ వదిలేద్దాము. ఈ ఆర్చ్ బిషప్ సిరిల్ అనే వ్యక్తి, ఈయన అలెగ్జాండ్రియా అంటే ప్రస్తుతం ఈజిప్ట్ లో ఉంది. ఐగిప్తు అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో ఈజిప్ట్ దేశంలో ఉంది ఇది. ఒకప్పుడు ఇదంతా కూడా రోమన్ సామ్రాజ్యంలో ప్రాచీన యుగంలో అలెగ్జాండ్రియా పట్టణం చాలా చాలా మానవ హ్యూమన్ సివిలైజేషన్ లో చాలా ఇంపార్టెంట్ నగరం అది. ఈ నగరంలో 7 లక్షల పుస్తకాలు ఉన్నటువంటి లైబ్రరీ ఉండేది.
అది ఇంకో ఓ. ఎపిసోడ్ కవర్ చేస్తాను దాన్ని. ఓకే, సో తప్పకుండా సార్. సిరిల్ ఆర్చ్ బిషప్ సిరిల్ పెద్ద దుష్ట సమూహంతో కలిసి వారి ప్రార్థనా మందిరాలకు, సెనగాగ్ జూయిష్ యూదుల ప్రార్థనా మందిరాల నుండి దూరంగా తీసుకెళ్లి యూదులను నగరం నుంచి వెళ్ళగొట్టారు. వారి వస్తువులను దోచుకోవడానికి ప్రజలకు అనుమతించారు. ఆ విధంగా మ్యాసడోనియన్ అలెగ్జాండర్ కాలం నగరంలో అనగా 700 సంవత్సరాల నుండి నివసించిన యూదులను దాని నుండి బహిష్కరించబడ్డారు. యూదులు ఆస్తులన్నీ లూటీ చేయబడ్డాయి. 1,00,000 మందికి పైగా యూదులు అన్ని దిశల్లో చెదర అయ్యారు. ఇది అలెగ్జాండ్రియా లొకేషన్ అండి. మీరు చూస్తే అలెగ్జాండ్రియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇండియా నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ పడవలు వెళ్తే రోమా సామ్రాజ్యానికి ఈ ఇప్పుడు సూయస్ కెనాల్ ఉంది ఇక్కడ, అంతకుముందు సూయస్ కెనాల్ లేదు. సో ఈ పాయింట్ దాకా వస్తాయి, వచ్చి ఇక్కడ నుంచి నేల మీద తీసుకెళ్లి మళ్ళీ అలెగ్జాండ్రియా పోర్ట్ కి అప్పచెప్తారు. అక్కడి నుంచి గ్రీసు, ఇటలీ, రోము, ఇంగ్లాండ్ అంతా మన సరుకులు వెళ్తాయి. అలాగే అక్కడి నుంచి వచ్చిన సరుకులు అలెగ్జాండ్రియా నుంచి ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి ఇట్లా సముద్ర మార్గంలో ఇండియాకి వస్తాయి. ఇది ట్రేడ్ రూట్, వయా ట్రేడ్ కమ్ సీ కమ్ ల్యాండ్ రూట్ ఇది. అందువల్ల అలెగ్జాండ్రియా నగరము చాలా ప్రాముఖ్యత పొంది, చాలా సైన్స్ లో కానీ, అస్ట్రానమీలో కానీ, అన్ని లెక్కల్లో కానీ, జామెట్రీలో కానీ చాలా ప్రసిద్ధిగాంచిన ఆచార్యులు ఉండేవారు ఆ నగరంలో. ఇది యూదులపై జరిగిన వివిధ తారీఖుల 325 నుంచి 489 దాకా ఎక్కడెక్కడ వాళ్ళ ఆస్తులు జప్తు చేయబడ్డాయి, వాళ్ళ ప్రార్థనా మందిరాలు ధ్వంసం చేయబడ్డాయి అన్నటువంటి లిస్ట్ ఇది. ఈ అలెగ్జాండ్రియా నగరంలో లేడీ హైపాటియా అనేటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త, తత్వవేత్త, తర్వాత గణిత శాస్త్ర మేధావి ఒక లేడీ ఉండేది, ఒక లేడీ టీచర్ ఉండేది. ఈవిడ్ని 415 సంవత్సరంలో ఆర్చ్ బిషప్ సిరిల్ గారి ప్రోద్బలంతో క్రూరంగా హత్య చేసి చంపేశారు ఈవిడ్ని. ఈవిడ గురించి చేసినటువంటి దుశ్చర్యల్ని కూడా క్రైస్తవులు రాసుకున్నటువంటి జాన్ బిషప్ ఆఫ్ నికియు అనేటువంటి ఒక బిషప్ రాసినటువంటి పుస్తకంలోంచి మనకి లభ్యమవుతుంది. సో ఈవిడ ఈ హైపాటియా టీచర్ని చంపడానికి వీళ్ళు వెతుక్కున్న కారణాలు ఏంటి? ఆవిడేమో భూగోళ శాస్త్రము, మన జామెట్రీ, మన ఫిలాసఫీ, సైన్స్ బోధిస్తుంది జనాలకి. మరి జనాలకు వివేకం పొంది కొన్ని ప్రశ్నలు లేవదీస్తే సమాధానం చెప్పలేరు కదా. అందువల్ల సైన్స్, అస్ట్రానమర్లు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అని చంపాలి వాళ్ళు. ఇక్కడ వాళ్ళు వెతుక్కున్నటువంటి మార్గం ఏంటి? ఆవిడని ఎలా వర్ణిస్తున్నారు, ఈ బిషప్ ఎలా వర్ణిస్తున్నాడు ఆమెని? ఆడియో ఓకేనండి? There a female philosopher, a pagan named Hypatia, and she was devoted all the time to magic, astrolabe. అంటే వీళ్ళకి లెక్కలు అర్థం కాలేదు కాబట్టి ఆవిడ మ్యాజిక్ చేసినట్టు లెక్క. And she was instrument of music, and she beguiled many people through her satanic wile. అంటే ఆవిడ సాతాను పూజల ద్వారా చాలా మంది మగవాళ్ళని, గొప్పవాళ్ళని తన వైపు ఆకర్షించుకుంది. Governor of the city honored her exceedingly, for she had beguiled him through her magic. ఆ అలెగ్జాండ్రియా ప్రాంత గవర్నర్ ని తన కైవసం బుట్టలో వేసుకుంది. దేని ద్వారా లెక్కలు చెప్పింది. భూమి చుట్టూ సూర్యుడి చుట్టూ భూమి జరుగుతుంది, సౌర కుటుంబం ఇలా ఉంటుంది, పైథాగరస్ థీరం అంటే ఏంటి, A² + B² ఏంటి, ఇదంతా చెప్పింది ఆవిడ. చెప్పేసరికి ఆవిడ దాన్ని మ్యాజిక్ గా పరిగణించి ఆవిడకి ఒక ముద్ర వేశారు, మంత్రసాన్ని చేతపాటు చేస్తోందని. సో 415వ సంవత్సరంలో సన్యాసులు ఆమె రథం నుండి కిందికి ఈడ్చి అలెగ్జాండ్రియా నగరం గుండా లాగారు. ఆమెను సజీవంగా చర్మం ఒలిచి ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు. తర్వాత కాల్చేశారు. ఆమె పుస్తకాలన్నీ కాలిపోయాయి. తర్వాత చర్చ్ ఆర్చ్ బిషప్ సిరిల్ ను సెయింట్ సిరిల్ గా పదోన్నతి, ప్రమోషన్ ఇచ్చింది. ఈ చర్య ఇలాంటి చాలా చర్యలు చేశాడు ఆయన. ఇది మనం ఇందాక తెలుగులో చెప్పిన దానికి ఇక్కడ ఇంగ్లీష్ ప్రమాణ ఇది ఇక్కడ 101, 102లో ఉన్నాయి. దే టోర్ ఆఫ్ హర్ క్లోదింగ్ అండ్ డ్రాగ్డ్ హర్ త్రూ ది స్ట్రీట్స్ ఆఫ్ ద సిటీ till she died, and they carried her to a place named Sinaron, and they burned her body with fire. And all the people surrounded Patriarch Cyril and named him the new Theophilus, for he had destroyed the last remains of idolatry. అంటే విగ్రహారాధన యొక్క ఆఖరి మూలాలను ధ్వంసం చేసినటువంటి ఆర్చ్ బిషప్ సిరిల్ ని క్రైస్తవులందరూ భుజానెత్తుకున్నారు అని ఇక్కడ రాసుకున్నారు, వాళ్ళే రాసుకున్నారు. ఓకే,
నెక్స్ట్ సెయింట్ ఆంబ్రోస్. ఈ సెయింట్ ఆంబ్రోస్ ఒక చాలా ఉన్నాయి, ఒక ఘటన మాత్రం చెప్తాను. రోమన్ పార్లమెంట్ లో సిమాకస్ అనేటువంటి ఒక వ్యక్తి, రోమా ప్రాంత గవర్నర్, ఆయన రోమన్ పార్లమెంట్, రోమన్ శాసన సభలో చాలా చాలా విషాదంతో ఒక ఆర్గ్యుమెంట్ చేశాడు. ఏమని? మేము మా స్థానిక స్వదేశపు దేవుళ్లకు శాంతి కోరుతున్నాము, మేము మీరు ఒకటే మట్టిని పండిస్తాము, ఆలోచన ఒకటే, మేము అదే నక్షత్రాలను, అదే స్వర్గాన్ని చూస్తాము, మరి అదే ప్రపంచం మన చుట్టూ ఉంది. ప్రతి ఒక్కరూ తన సొంత వివేకం ప్రకారం ఎందుకు సత్యాన్ని వెతుక్కోకూడదు? అంతిమ సత్యాన్ని ఒకే మార్గం ద్వారా సాధించలేము. ఓకే, అంటే పాటిస్తే క్రైస్తవం పాటిండి అని, లేకుండా చావండి అని అక్కడ చట్టం చేశారు. దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఓకే ఓకే దానికి ఇంకా చెప్పాడు, తమ పూర్వీకులు సంతోషంగా అనుసరించి మన తండ్రులు మనం అనుసరించాలి. నేను రోమన్ మతం యొక్క పక్షం మాత్రమే వాదించను. అంటే క్రైస్తవం యొక్క కబంధహస్తాల్లోంచి అన్ని ధర్మాలను, అన్ని మతాలను రక్షిస్తున్నాను. మీరు క్రైస్తవం పాటించండి, మేము మా ధర్మం పాటిస్తాం, తప్పేంటి అని అడుగుతున్నాడు ఆయన పార్లమెంట్లో. దానికి సోర్స్ కూడా ఇచ్చాము. దానికి సెయింట్ అంబ్రోస్ గారు ఇచ్చిన సమాధానం ఒక పారాగ్రాఫ్ వినిపిస్తాను. మనుషులందరూ చక్రవర్తికి సేవ చేస్తారు మరియు అతను దేవునికి సేవ చేస్తాడు. అయితే సత్యదేవునికి విధేయత చూపే వారికి రాక్షసైలైన దేవతల పట్ల విధేయత ఉండరాదు. విగ్రహాలను దహనం చేయాలి, అపవిత్రమైన వేడుకలను రద్దు చేయాలి. చట్టసభ ఆవరణలో ఉన్న విజయదేవి బలిపీఠాన్ని పునరుద్ధరించడం క్రైస్తవ మతానికి హింసించడమే అవుతుంది. అంటే రోమన్ పార్లమెంట్ లో విజయదేవత విగ్రహం ఒకటి ఉండేది 500 సంవత్సరాలు. దాన్ని క్రైస్తవం ఏ పని చేసినా ముందు అక్కడ, ఇవాళ మన గాంధీ గారికి, అంబేద్కర్ గారికి దండ వేసినట్టు ఆ రోజుల్లో విజయదేవతకి పూజ చేసి మాత్రమే వాళ్ళు పని మొదలెట్టేవారు. అలాంటిది విగ్రహం తొలగించారు వీళ్ళు. ఆ పార్లమెంట్ భవనంలోనే విగ్రహాన్ని తొలగించేశారు. కానీ మీరు క్రైస్తును దేవుడిని నిరాకరిస్తే, అతను చనిపోయాడని మీరు విశ్వసించినందున అవమానాలతో గౌరవించే మరియు గౌరవంగా అవమానించే మీరు ఒక చెక్క ముక్కను మీ దేవుడుగా భావిస్తున్నారు. ఇది ఆలోచన రహితమైనది, ఇది అవమానంతో నిండిన ఒక పూజ. ఇది వాళ్ళ క్రైస్తవేతరులని తమ పూర్వీకుల మతాన్ని ఈ రకంగా దూషిస్తున్నాడు ఆయన సెయింట్ అంబ్రోస్. మన చక్రవర్తి సర్వం క్రీస్తు నామాన్ని మాత్రమే ఉచ్చరించనివ్వబడింది. అతని గురించి మాత్రమే మాట్లాడనివ్వండి. అతను ఎవరి స్పృహలో ఉన్నాడో, ఎందుకంటే రాజ హృదయం ప్రభు చేతిలో ఉంది. ఎవరైనా అన్యమత చక్రవర్తి క్రీస్తుకు బలిపీఠం ఎత్తారా? అంటే మీరు క్రైస్తవం రాకముందు మీరు క్రైస్తవాన్ని అణగదొక్కారు, ప్రోత్సహించలేదు, పాటించలేదు. ఇప్పుడు మేము మీకెందుకు ఒప్పుకోవాలని అడుగుతున్నాడు. ఓకే, ఇంకా చాలా ఉంది. నెక్స్ట్ సాహిత్య మీమాంసాచార్యుడు లిబానియస్ రోమా చక్రవర్తికి రాసిన లేఖ. దేవాలయాలు గ్రామీణ ప్రాంతాల ఆత్మ, అవి దాని స్థిర నివాసానికి వలస జీవితం నుంచి నాంది పలుకుతాయి. అంటే సంచార జీవితం నుంచి ఒక స్థిరమైన జీవితానికి వచ్చినప్పుడు ముందు ఊర్లో ఒక దేవాలయం కట్టి పూజలు మొదలెట్టి అప్పుడు ఊరు ప్రారంభమవుతుంది. అలాంటిది నేటి పురుషులకు అనేక తరాల ద్వారా అందించబడ్డాయి. క్రైస్తవ సన్యాసులు దేవాలయాలపై కర్రలు మరియు రాళ్లు మరియు ఇనుప కడ్డీలతో దాడి చేయడం, కొన్ని సందర్భాల్లో చేతులు మరియు కాళ్ళతో వీటిని అసహించుకోవడం చేస్తున్నారు. పూర్తిగా నిర్జనమై పైకప్పులు తీయడం, గోడలు కూల్చడం, విగ్రహాలను కూల్చివేయడం మరియు బలిపీఠాలను పడగొట్టడం వంటి జరుగుతున్నాయి. పూజారులు మౌనంగా ఉండాలి, లేకపోతే చనిపోవాలి. ఒకదానిని పడగొట్టిన తర్వాత రెండోది, మూడోది అలా చేసుకుంటూ పోతున్నారు. ఇది లిబానియస్ అనేటువంటి ఒక తత్వవేత్త ఊరి పెద్దలకు రాశాడు ఉత్తరం. కాపాడండి, చాలా శ్రమ, ధనం మరియు సమయం వెచ్చించి నిర్మించిన దేవాలయాలను కూల్చివేయడం సమాజానికి హాని కలిగించడమే కాకుండా చక్రవర్తి సొంత ఆస్తిని మూర్ఖంగా కోల్పోవడం లాంటిది. ఉద్దేశించిన విధంగా ఉపయోగించకపోతే బహుశా పన్నుల వసూళ్ల కోసం మరో విధంగా ఉపయోగించబడుతుంది. క్రైస్తవ సన్యాసుల అరాజక విధ్వంస దాడుల నుంచి దేవాలయాలను సంరక్షించాలని కూడా అతను వేడుకున్నాడు. థియోడోసియస్ కి 386వ సంవత్సరంలో ఆయన రాసిన లేఖ ఇది. వాళ్ళ పుణ్య పురుషుల యొక్క చర్యలు అన్నమాట ఇవి. సో ఇవన్నిటిని చరిత్ర వెలుగులోకి రాలేదు. సో ఈ 2017వ సంవత్సరంలో క్యాథరిన్ నిక్సీ అనేటువంటి ఒక క్రైస్తవ మహిళే ది డార్కనింగ్ ఏజ్, ద క్రిస్టియన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద క్లాసికల్ వరల్డ్
అనేటువంటి ఒక గ్రంథం రచించి ప్రచురం అయింది. అందులో ఆవిడ మనం ఇందాక మాట్లాడిన విషయాలు ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా చక్కగా వివరిస్తూ 2017లో ఈ పుస్తకం వచ్చింది. ఆసక్తి గలవారు ఈ పుస్తకం చదువుకోవచ్చు, దొరికినప్పుడు చదవండి. అందులోంచి కొన్ని కొటేషన్స్ ఇచ్చాను, మనం ఫాస్ట్ గా మూవ్ చేద్దాము. సో ఇంకొన్ని కొటేషన్స్ ఇచ్చాను. ఓకే. సో లాస్ట్ కి 416లో థియోడోసియన్ కోడ్ లో ఒక శాసనం ఇచ్చారు, దాదాపు లాస్ట్ అనుకోవచ్చు మనం. పౌర సైన్య ఉద్యోగాలలో క్రైస్తవేతరులకు ప్రవేశం లేదు అని అలాంటి శాసనం ఇచ్చి లాస్ట్ లో ఒక లైన్ రాశారు వ్యంగ్యంగా, ఇంకా క్రైస్తవేతరులు ఎవరు లేరు అని అనుకుంటున్నాము అని శాసనాన్ని ముగించారు. అంటే 312 నుంచి మొదలుపెట్టి 416లోగా సమాజంలో అణిచివేతకు గురి చేసి చివరికి వాళ్లే వ్యంగ్యంగా ఎన్ని శాసనాలు ఇచ్చినా ఇంకా బలిపీఠాలు లేవు, విగ్రహాలు లేవు, ఏమీ లేవు, లేరు, అసలు క్రైస్తవేతరులే లేవు, అందరినీ మార్చేసామని అనుకుంటున్నామని వాళ్లే వ్యంగ్యంగా రాసుకున్నారు. అంటే ఆలయ ధ్వంసం, విగ్రహారాధనకి మరణశిక్ష లాంటి భయం సమాజంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఈ కొన్ని శాంపుల్స్, వాళ్ళు ముక్కులు పగలు కొట్టి దాని మీద క్రాసులు వేసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఒక లాస్ట్ పార్ట్కి వస్తున్నాను. ఈ మొత్తం ఈ రోమన్ సామ్రాజ్యంలో జరిగినటువంటి మార్పుల వల్ల ఒక ధర్మం అనంటే ఒక మతం అనుకోండి, ఒక మిత్రాయిజం అని ఒక మతం ఉండేది. ఈ మిత్రాయిజం అనే మతము ఇరాన్ లో స్టార్ట్ అయింది. అంటే మనకి ఇండో ఇరానియన్ అంటే స్టార్టింగ్ ఋగ్వేద కాలంకి కొంచెం ముందు మనకి ఇరానియన్లకి కొన్ని కామన్ ఉన్నాయి, అందులో ఈ మిత్ర అనే దేవుడు కూడా ఒకటి ఉన్నారు, ప్రాచీన దేవుడు. అది అలా ఇరాన్ నుంచి మొదలుపెట్టి ఇంగ్లాండ్ దాకా పాకింది. ఇప్పుడు ఈ క్రైస్తవం రాకముందు వచ్చి ఈ మధ్యలో గత 200-300 సంవత్సరాల్లో ఎక్కడైనా లండన్, ప్యారిస్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఎక్కడైనా రోడ్డు వేయాలన్నా, బిల్డింగ్ రిపేర్ చేయాలన్నా తవ్వితే అక్కడ మీకు ఒక మిత్ర దేవాలయం బయటపడుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు చూసి ఎర్ర చుక్కలన్నీ కూడా ఇరాన్ దగ్గర మొదలుపెట్టి, ఇరాన్ దేశంలో మొదలుపెట్టి టర్కీ, ఇరాక్, ఈజిప్ట్, ఇప్పుడు ఉన్నటువంటి ఇటలీ, గ్రీస్, స్పెయిన్, పోర్చుగల్ నిండా 2000కు పైగా మిత్రా దేవాలయాలు బయటపడ్డాయి, అవశేషాలు బయటపడ్డాయి ఇప్పటికి. అయితే ఇది కొద్దిగా సీక్రెట్ అంటే ఒక రకంగా పాటించే మతము. వాళ్ళ సూత్రాలు ఏంటి, వాళ్ళ నమ్మకాలు ఏంటి మనకి ఎవరికి అంతగా తెలియదు, గ్రంథాలు లేవు మనకి ఎవరి దగ్గర, ఇక్కడ దొరకలా. కాకపోతే అక్కడ మిత్ర అనే దేవుడు ఒక దున్నపోతుని బలి ఇవ్వడం అనేది వాళ్ళ కామన్ సింబల్. ఇది ఇక్కడ చూస్తే మీరు రెండో ఫోటోలో చూసేది ఒక మిత్రా దేవాలయము. ఇది ఇవన్నీ ఎక్కడున్నాయంటే మీరు ఈ యొక్క పెద్ద ప్రాచీన చర్చ్ ఉంది, బ్యాసిలికా ది శాన్ క్లెమెంటే అని ఇటలీలో. దాని కింద పునాదుల కింద ఈ మూడో ఫోటోలో చూసే మిత్రా దేవాలయం ఉంది. అంటే ఈ మిత్రా దేవాలయాలన్నీ పడగొట్టి వాటి మీద చర్చిలు ఏవో కట్టేసుకున్నారు వాళ్ళు. అలాగే మీరు చూస్తే 2017 ఇప్పుడు ఉంది ఇది, ఫ్రాన్స్, డిస్కవరీ ఆఫ్ టెంపుల్ డెడికేటెడ్ టు పెర్షియన్ గాడ్ మిత్రా. ఇది 2017 ఆ ప్రాంతంలో ఏదో వాళ్ళు పెద్ద బిల్డింగ్ పునాదులు తవ్వుతుంటే అక్కడ ఒక ప్రాచీన మిత్రా దేవాలయం బయటపడింది. ఇది ఇందాక చూసిన దాని ఫోటో లాంటిది. ఇది ఇంకో దేవాలయం శాన్ క్లెమెంటేలో ఉన్నది. అలాగే ఇక్కడ బాత్ ఆఫ్ కెరాకులా రోమ్ పట్టణంలో ఈ రోజుకి పాత బిల్డింగ్ ఉంది. ఈ పాత బిల్డింగ్ పునాదుల్లోకి వెళ్తే మళ్ళీ అక్కడ మిత్రా దేవాలయం ఉంది. ఇలాంటి విగ్రహాలు, ఇలాంటి పూజ అవన్నీ కనపడతాయి మనకి. సో వెలిసి మనం చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ ఒక 100 సంవత్సరాల నుంచి 300 నుంచి మొదలుపెట్టి క్రమేపీ ఈ యొక్క క్రైస్తవ సిద్ధాంతము, అన్యమతాన్ని ఒప్పుకోకపోవడం అన్నది కంటిన్యూ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో ఇది ఇవాళ ప్రెజెంటేషన్ అండి. దీని మీద ఏమైనా క్లారిఫికేషన్స్, డౌట్స్ ఉంటే బ్రీఫ్ గా అడగండి. వితండవాదాన్ని దిగకుండా ఇవాళ చెప్పిన విషయాలు కాకుండా మిగతా ఏమి అడగకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ అందరికీ తెలియాలి, మాకు కూడా ఇంప్రూవ్మెంట్ కి రావాలి, విషయాలు ఏం కవర్ కావాలి. ఓకే, చాలా మంచి విషయాలు మీరు తెలియజేశారు సార్. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎక్కడైతే ప్రజలకు కూడా చాలా మంది మేము మటుకు చెప్తూనే వస్తున్నాము, కానీ అంతకన్నా మించి మీరు మంచి వాస్తవాలతో కూడినటువంటి ప్రూఫ్లతో డాక్యుమెంట్ చూపించడం జరిగింది. అందుకు మీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే స్కూళ్ళల్లో కూడా ఏ విధంగా మత మార్పిడి చేస్తున్నారు, మత మార్పిడి అంటే పిల్లలకు కూడా బైబిల్ ఇచ్చేసి స్కూల్లో సార్ అయితే చెప్పలేకపోయినారు, కానీ అందులో ఒక నల్లట్ట పుస్తకం అని అంటున్నారు, కానీ నేనైతే ఓపెన్ గా చెప్తున్నది బైబిలే.
నేను చెప్పేస్తున్నాను బైబిలే. సో అంత చిన్న పిల్లలకు కూడా ఎందుకు విషం నేర్పిస్తున్నారు అంటే వీళ్ళు ఏంటంటే బైబిల్లో నేను ఒకటి అయ్యో ఆశించి ప్రేమ చూపించే మతం ఏదైనా ఉందనంటే అదే అనేదానికి మనకు నిదర్శనము ఇక్కడ చూడొచ్చు. పెట్టి మతం మార్చేయడం అంటే మేము పెట్టాం కదా మీరు మా మతంలోకి వచ్చేయండి, మా చర్చికి వచ్చేయండి, ఇదో మా గ్రంథం చదవండి. అలాగే సద్బ్రాహ్మణులు అక్కడ బ్రాహ్మణులు ఎవరైతే మనకు మన హిందువులు బ్రాహ్మణులు కానీ హిందువులు అక్కడ అన్నదానము చేసినట్లు రాండి అని ఎక్కడైనా మనం చూసిన ప్రస్తావాలు దాఖలు కూడా లేవు. అది అక్కడ కనపడను కూడా కనపడదు. సో ఇది ఈ వ్యత్యాసం అనేటువంటి చాలా స్పష్టంగా కనపడింది. అలాగే వీళ్ళు మన సంస్కృతి సంప్రదాయాన్ని కూడా భ్రష్టు పట్టిస్తారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సార్ ఒక పాస్టర్ గారి ముందు బైబిలే వ్యతిరేకిస్తున్నానండి. సో ఇలాంటివి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. అలాగే గోపి గారు మీరు మాట్లాడండి. చెప్తానండి. ఇప్పుడు మత ప్రచారం గురించి చెప్పారు. ఎక్కడ గుడి దగ్గర బడి దగ్గర ఏదో చెప్పుకుంటూ వచ్చారు. అదంతా ఓల్డ్ వర్షన్ అండి. ఇప్పుడు 2.0 బయలుదేరింది, లేటెస్ట్ వర్షన్ పాశ్చాత్య దేశాల్లో. ఏంటంటే అంటే కొంతమంది గుంపులుగా చేరి ఒక గదిలోకి వెళ్తారు. అక్కడ ఎవరైనా ఇష్టపడి ఒక 10 నిమిషాలు వాళ్ళతో కలిస్తే వాళ్ళకి నల్లకన్నారు. ఇది లేటెస్ట్ అండి, ఓల్డ్ అయిపోయింది. అది ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే వీడియో డైరెక్ట్ రంగంలో దిగేసి ఒక 10 నిమిషాలు వాళ్ళ దగ్గర గడిపితే నల్లటి పుస్తకం పంపిస్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి కొంతమంది ఒక స్త్రీ నల్లటి పట్టుకొని పాశ్చాత్య దేశాలు ఎక్కడ రోడ్డు మీద నిలబడుతుంది. వచ్చి వాడు ఆ 2 బ్రష్ అంతా అలా ఒత్తేసుకొని ఒక పుస్తకం తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది లేటెస్ట్ ఫ్యాషన్ అండి. ఇది ఇప్పుడు లేటెస్ట్ గా జరుగుతుంది. ఇది మీరు చెప్పిందంతా చాలా ఓల్డ్ అది ప్రచారం అనేది. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారు. మెన్స్ పర్టికులర్ గా ప్రూఫ్ లాంటిది చూపెడితే జనాలకు కూడా ప్రూఫ్ ఉంటుంది. అదే ప్రూఫ్ లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తారండి. ఇలా ఒత్తేసి వెళ్ళిపోయే వీడియోలు కూడా ఉన్నాయి. ఇలా ఒత్తేసి వెళ్ళిపోతే మనం పాయింట్స్ మనం పెట్టినప్పుడు మనం ఏది పెట్టినా కూడా ఇదిగో మూలము, ఇదిగో సోర్స్. అదే సార్ ప్రూఫ్స్ ఉన్నాయండి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు హఠాత్తుగా మీరు ప్రశ్న రావని తీసుకుని రాలేదు. అదే అంటే మాట్లాడండి, మీరు మాట్లాడండి పండేష్ గారు కానీ మన లోకల్ మాట్లాడండి. అంటే సంఘటనలు ఘటనల గురించి కాదు, సీక్వెన్స్ అంటే ఆ యొక్క పరమత ద్వేషంలో ఏమాత్రం గ్యాప్ రాలేదని చెప్తున్నాం. అవును, అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు దొంగలు మార్చినట్టు ట్రెండ్స్ మార్చేస్తున్నారండి. ఎప్పుడు ఒకటే ట్రెండ్ ట్రెండ్ మారుస్తున్నారు. ఓకే నెక్స్ట్ అండి ఎవరైనా ఉన్నారా? నెక్స్ట్ కొంచెం మళ్ళీ వద్దా, మీరు మళ్ళీ వద్దురుగాండి. ఫస్ట్ ఆడియన్స్ ఎవరైనా ఉంటే గారు ఇంకెవరైనా ఉంటే తీసుకోండి పాయింట్. ఓకే అయ్యో సో సహదేవ్ సార్ కట్ అయిపోయినారు. ఒకసారి మీరు మళ్ళీ రండి సార్. సో ప్రేక్షకులారా క్లియర్ వస్తుంది. ఓకే సో ఎవరైనా మీరు సార్తో మాట్లాడాలి కానీ లేదంటే మన ప్రేక్షకుడు మంచి అవకాశము లైవ్ లోకి రావచ్చు. ఆ సార్తో మాట్లాడడానికి ఈ లైవ్ ప్రెజెంటేషన్ పై మీ యొక్క స్పందన కూడా తెలియచేయండి. అలాగే మీరు చూసినట్టు అనుభవాలు అంటే సేమ్ సార్ ఏదైతే ప్రెజెంటేషన్ ఇచ్చారో మీ యొక్క అనుభవాలు కానీ ఆ ప్రెజెంటేషన్ మాట్లాడడానికి తప్పకుండా ముందుకు రండి. ఇక్కడ లైవ్ లింక్ ఇవ్వడం కూడా జరిగింది, స్ట్రీమ్ యాడ్ లింక్. అలాగే ధర్మ పోరాటం ఛానల్లో కూడా లింక్ ఉంటుంది. అలాగే శ్రీరామరాజు ఛానల్ కూడా కామెంట్ లింక్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఫనీ గారు మీరు మాట్లాడండి సార్, అందులోకి ఎవరైనా వస్తే మనం చూద్దాం. కాలర్స్ 9 తర్వాత వస్తారు సార్ బాగా. ఓకే జనరల్ గా మాట్లాడుకోవచ్చు. అంటే నేను బ్రీఫ్ గా, ఎందుకంటే 45 minutes అట్లా మాట్లాడి తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్, తర్వాత మళ్ళా సెకండ్ రౌండ్ పెట్టుకున్నాను. సో ఇంకా మనం ఇది క్రోనలాజిక్గా వచ్చాను నేను. ప్రస్తుతము తేదీల వారీగా వచ్చాను. సో నెక్స్ట్ మనకి సబ్జెక్టుల వారీగా అంటే లైబ్రరీలు, తర్వాత సైంటిస్ట్ల హత్యలు, తర్వాత ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే మనం నెక్స్ట్
ఇక నుంచి ఇట్లా మొదలు పెట్టుకుంటూ వస్తే ఇండియాలో పోర్చుగీస్ రావడము, తర్వాత ఇటు కొత్త ప్రపంచం అంటారు, అంటే ఇవాళ ఫిలిప్పైన్స్, తర్వాత ఇటు సౌత్ అమెరికా, ఇటువైపు వెళ్ళి కొలంబస్ వీళ్ళందరూ వెళ్ళి అమెరికాలో అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ని ఎలా చేశారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క దాంట్లో ఒక జాగ్రఫికల్గా కూడా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ సౌత్ అమెరికాలో ఉన్నటువంటి ఇంకా అజటెక్ లాంటి గొప్ప గొప్ప నాగరికతలను తుడిచివేసేసారు. తర్వాత మెక్సికోలో ఉండేవి, సౌత్ అమెరికా రెడ్ ఇండియన్స్, అలాగే యూరోప్లోకి ఎలా వెళ్ళింది, ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ గ్రీస్, రోమ్ దాకా వెళ్ళి ఆ తర్వాత మెల్లగా జర్మనీ, ఫ్రాన్స్ లో పోయినసారి చూసాము సెయింట్ మార్టిన్ గారి మతోన్మాద చర్యలు పోయిన ఫస్ట్ ఎపిసోడ్ లో చూసాము. ఆ ఫ్రాన్స్ నుంచి నెక్స్ట్ జర్మనీ నుంచి ఇంగ్లాండ్, ఇలా అన్ని దేశాలకు ఎలా వ్యాప్తి చెందింది. అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎంతో కొంత నాగరికత ఉండేది, దేవారాధన ఉండేది, పూజా పద్ధతులు ఉండేవి, వాటన్నిటిని కూడా తుడిపేసి ఈ మిత్రాయిజం చూసాం కదా. మిత్రాయిజం అనేది కనీసం 2000 నుంచి 3000 పైసలకు అవశేషాలు దొరికాయి. అంత విస్తారంగా ఉన్నటువంటి ఒక నమ్మకము అసలు నామరూపాలు లేకుండా వాళ్ళ గురించి ఏం తెలియకుండానే పోయింది అని అంటే విధ్వంసం ఎంత పెద్ద ఎత్తున జరిగింది అని ఆలోచించండి ఒకసారి. అవును, ఎవరైనా సార్ చెప్పండి. మన మధ్యలో నలపరెడ్డి గారు ఉన్నారు సార్, గౌరీశంకర్ గారు. నలపరెడ్డి గారు చెప్పండి సార్. ఓకే, సహదేవ్ గారు నమస్కారం, తర్వాత ప్యానెల్లో ఉన్న వాళ్ళకి నమస్కారము, అదేవిధంగా లైవ్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారము. చాలా మంది ఈ విధవులు ఆఫ్ నాలెడ్జ్ ఫెలోస్ ఏమంటారంటే ఒక దేశంలో ఉండే దేవుడు ఎలా దేవుడు అవుతాడు, ప్రపంచం అంతా ఉండే దేవుడే దేవుడు కదా అని మన ఇండియాలో మన సనాతన ధర్మాన్ని విమర్శిస్తుంటారు. ఇది ఇండియాలో ఉంది, మిగతా చోట ఎక్కడ లేదని చెప్పేసి. ఇప్పుడు మన సహదేవ్ గారు చూపించిన ప్రూఫ్స్ చూస్తే కన్నా వీళ్ళని డాష్ తో కొట్టినట్లు ఉంది సమాధానము. ఇది చూసి బుద్ధి తెచ్చుకోవాలి వీళ్ళు. ప్రపంచం అంతా ఉండింది సనాతన ధర్మం అనేది వీళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలన్నమాట. ఈ ప్రూఫ్స్ ద్వారా తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అది నేను చెప్పదలుచుకున్న విషయం. థ్యాంక్స్ అండి. అంటే మిత్రాయిజం అనేది మనకి అంటే ఋగ్వేదం లాంటి వేదాల్లో కొన్ని శ్లోకాలు మనకి మిత్ర అంటే సూర్యుడు, సూర్యదేవుడు. మిత్ర అంటే సూర్యదేవుడు. సో దాంట్లో మనకి జోరాస్ట్రియన్ మతానికి మనకి కొన్ని పాత శ్లోకాలు కామన్ గా ఉంటాయి. కాకపోతే మన దగ్గర హా ఉంటే వాళ్ళ దగ్గర జా వస్తుంది. సో హవి అంటే వాళ్ళు జవి అంటారు. సో అలా ఒక 10-15 శ్లోకాలు కూడా మన వాళ్ళు కంపేర్ చేసి ఉన్నాయి. ప్రాచీన జోరాస్ట్రియన్ మతంలో వాడిన పదాలు, ఋగ్వేద టైంలో ఉన్నటువంటి సంస్కృత పదాలు కామన్ ఉంటాయి. హవిస్, తర్వాత గౌ, తర్వాత మా ఇల్లు, అంటే కామన్ వర్డ్స్ చాలా ఉన్నాయి. అంటే ఇద్దరి మధ్యలో ఒక పంచుకుని అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక నాగరికత ఉండేది. ఇండియన్స్ కి ఇరానియన్స్ కి మధ్యలో షేర్డ్ సివిలైజేషన్, షేర్డ్ లాంగ్వేజ్ ఉండేది. అది కాలక్రమేణా మనం తెలుగు కన్నడ ఎట్లా విడిపోయినాయో అట్లా ఇరానియన్స్ అటు, మనం ఇటు ఒక మన ఇదిగా మారాం మనం. అది ఇంకెవరైనా ఉన్నారా సార్ కాలర్స్? నెక్స్ట్ గౌరీశంకర్ గారు మాట్లాడండి సార్. వినపడుతున్నదండి నా మాట? వినపడుతుంది, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు ఈ మిత్రాయిజం అనేది చెప్పారు కదండి, అది దానికి మన సూర్యోపాసనకి ఏదన్నా లింక్ ఉందా? అంటే కొంతమంది వాదన ఏంటంటే మన సూర్యోపాసన అటు సైడ్ మిత్రాయిజం అనేటువంటిది ఒక వాదన ఉంది. అది ఎంత మాత్రం నిజము అనేటువంటిది నాకు కావాలా? అంతేనండి, ఇంకెంతకంటే నా డౌట్ ఏం లేదు. మిత్రాయిజం అనేది ఒక సెమీ సీక్రెట్, అంటే ఆడవారు పాల్గొనేవారు కాదు ఆ పూజల్లో, దాంట్లో. ఎందుకంటే దాంట్లో వాళ్ళు వదిలిపెట్టిపోయిన చిహ్నాలు, ఆ యొక్క దున్న బలి ఇవ్వడము, ఇంకా కొన్ని చిన్న ఫోటో అంటే శిల్పాలు చిన్నవి, వాటి నుంచి కొంతవరకే గ్రహించగలుగుతున్నారు. కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా వాళ్ళకి గ్రంథం ఏంటి, లేకపోతే వాళ్ళ ఆలోచన ఏమిటి అన్నది క్లియర్ ప్రూఫ్ దొరకలేదు ఇంకా ఎవరికి. అంటే మనకి సూర్యుడికి ఉండేటువంటి పేర్లలో మిత్ర అనేది ఒకటి కూడా ఉంటుంది కదా? ఉందండి, ఇట్స్ అన్ ఇండో ఇరానియన్ గాడ్ అంటారండి. మిత్ర ఈజ్ అ ఇండో ఇరానియన్ గాడ్. ఎప్పుడైతే మనకు ఇండో ఇరాన్ ఇద్దరిది ఒక 10,000 సంవత్సరాల క్రితం, 8,000 సంవత్సరాల క్రితమో ఇద్దరి నాగరికతలు ఒక రైలు పట్టాలాగా వెళ్ళేవి, రెండు అటొకటి ఇటొకటిగా. సమానమైన నమ్మకాలు, సమానమైన పూజా పద్ధతులు, అవన్నీ కూడా.
ఎందుకంటే సూర్య ఆరాధన అనేది ప్రాచీనంగా మానవ జాతికి ఒక దేవుడు భక్తి పూజ వచ్చినప్పటి నుంచి సూర్య ఆరాధన కంటిన్యూగా వస్తుంది. రెండు సూర్య ఆరాధన మాతృ ఆరాధన ఈ రెండు కూడా ప్రతి నాగరికతలో కామన్. ఇవి అంటే ధర్మము మతముని విడగొడితే మన ఫస్ట్ పునాదులు మనవి ముందు కూడా సూర్య ఆరాధన, తర్వాత తల్లి భూతల్లియో భూదేవియో మాతాను ఆరాధన కామన్. మీరు జార్ఖండ్ మన ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ప్రాంతంలో 12,000 సంవత్సరాల నాటి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పూజిస్తున్నటువంటి చిన్నట ష్రైన్ అంటే రాళ్లను పేర్చి వాళ్ళు ఒక ప్రత్యేక ఆకృతి ఉన్నటువంటి రాయిని అక్కడ దేవతగా పూజిస్తారు. అది తవ్వకాల్లో దొరికింది, రాళ్ల కుప్పల మధ్యలో దొరికింది. దాన్ని కార్బన్ డేటింగ్ అంది చేస్తే 12,000 సంవత్సరాల పాతది అని తేలింది. కానీ మాతృమూర్తి ఆరాధన, సూర్య ఆరాధన పాత ప్రాచీన ధర్మాల మతాలకి కామన్ ఫ్యాక్టర్. అది మీకు సాల్ ఇన్విక్టస్ అన్నది డిసెంబర్ 25 జాతీయం కాకముందు సూర్య ఆరాధన. అది ఒక పెద్ద మనిషి పుట్టినరోజుగా మార్చక ముందు అది సూర్య ఆరాధన. సాల్ ఇన్విక్టస్, సాల్ అంటే సూర్యుడు, సాల్ ఇన్విక్టస్ అనేటువంటి సూర్య ఆరాధన పండగనే అది యేసుక్రీస్తు పుట్టినరోజు లేకపోతే క్రైస్మస్ గా మారింది. సో ప్రపంచమంతా ఈ పాషాణ మతాలు పుట్టక పూర్వము, పాషాణ మతాలు ఇతర మన సనాతన ధర్మ ధ్వంసం చేయకపోవడము, ప్రపంచమంతా ఏదో ఒక రూపంలో విగ్రహారాధన సనాతన ధర్మము వర్ధిల్లిందనమాట. మీరు చెప్పే ప్రకారం అయితే, మీరు చెప్పే ప్రూఫ్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా నమ్మాలి. ఇప్పుడు గ్రీకు రోమన్ మనం చూసాం కొన్ని ఫోటోలు, ఆలయాలు అవన్నీ కూడాను. అవును, అసలు ఏంటంటే ఇవి గ్రంథ ఆధారిత మతాలు ధర్మాలు కావు ఇవన్నీ కూడా. అబ్రహామిక్ 3 మన యూదుల తోరా, క్రైస్తవుల ఇతర గ్రంథాలు, ముస్లింల ఖురాన్ వదిలిపెట్టి గ్రంథ ఆధారిత మతాలు కావు ఇవి. ఇవి ఏంటంటే జ్ఞాన పరంపర, ఒక ప్రవాహం, ఒక పెద్ద నదిలో ఉపనదులు కాలువలు కలిసినట్టు నేను ఇది చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఓహో, నువ్వు నీ దగ్గర మాతృమూర్తి ఆరాధన ఎక్కువ ఉందా, ఓకే నేను 2 ఇప్పుడు విక్టరీ దేవత, విక్టరీకి విజయదేవి విగ్రహం రోమన్ పార్లమెంట్ లో ఉండింది. అతి ప్రాచీన ప్రజాస్వామ్యకి నిలయమైనటువంటి రోమన్ దీంట్లో వాళ్ళు అమ్మవారి పూజ చేసి అన్ని పనులు చేసే, యుద్ధానికి వెళ్ళినా పార్లమెంట్ మొదలు పెట్టినా విజయదేవి ఆరాధన చేసి అడుగు పెట్టేవారు లోపలికి. తల్లికి దండం పెట్టి లోపలికి వెళ్ళేవారు. పార్లమెంట్ కంటే పెద్ద తల్లి విజయదేవి. అలా మీరు అపోలో అంటే ఔషధాల దేవత, మెర్క్యూరీ. ప్రతి ఒక్క అవసరానికి మనం ఎట్లాగైతే భూమాత, లేకపోతే ధనానికి ఒక అమ్మ, లేకపోతే చదువుకు ఒక అమ్మ అని పెట్టుకున్నాము, అదే ఫిలాసఫీ అదే సిద్ధాంతంలో వాళ్ళు ఔషధాలకు ఒక తల్లి, విజయానికి ఒక తల్లి, తర్వాత రకరకాలుగా పెట్టుకున్నారు వాళ్ళు. మాతృమూర్తి ఆరాధన మానవ జాతి అతి ప్రాచీన పరంపర. అంతే సార్. ఇప్పుడు వీళ్ళ గ్రామాల్లో గ్రామ దేవతలు ఉన్నారు కదా, ప్రతి గ్రామంలో ఒక ప్రత్యేకమైన గ్రామ దేవతలు వేరే వేరే పేర్లతో, కానీ ఆ గ్రామ దేవతలు ఎక్కడా కూడా చరిత్ర లేదనమాట. ఇలా గ్రామ దేవతలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా ఉన్న దేవతలంతా వాళ్ళు నాశనం చేశారు కాబట్టి దానికి చరిత్ర లేకుండా పోయింది. ఇప్పుడు కూడా గ్రామ దేవతలు నాశనం చేసే చరిత్ర లేదు కదా. అనేక గ్రామాల్లో వేరు వేరు పేర్లతో గ్రామ దేవతలు ఉన్నాయి, కానీ ఆ గ్రామ దేవతలు నాశనం చేస్తే చరిత్ర అనేది లేకుండా పోతుంది అనమాట. అది అదే విధంగా ప్రపంచమంతా వీళ్ళు నాశనం చేయడం బట్టి దానికి చరిత్ర లేకుండా పోయింది. ఇప్పుడు ఆయన చెప్పారు ఒక గ్రామము. చెప్పండి సార్. ఇప్పుడు ఈ ప్యానలిస్ట్ ఎవరైతే ఉన్నారో నేను చెప్పే ఒక పాయింట్ ని మీరు నోట్ చేసుకోండి, దాని గురించిన స్టడీ చేయండి. అది వచ్చేసరికి లింపియా అని చెప్పేసి ఒక ప్రక్రియ ఉందండి లాటిన్ అమెరికాలో. దాన్ని మీద పరిశోధన చేయడం వల్ల ఒక వర్గపు కన్వర్జన్ మాఫియాని మనం అడ్డుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నారంటే, ఇప్పుడు మీ హిందూ ధర్మంలో చేతబడులు ఇవి ఉన్నాయి, కానీ క్రిస్టియానిటీ దానికి సపోర్ట్ చేయదు, కాబట్టి మిమ్మల్ని ఎవరు చేతబడి చేయకుండా ఉండాలి అంటే మా ధర్మంలోకి రండి అని చెప్పేసి ఒక ప్రక్రియ స్టార్ట్ అయింది. అది దీని గురించి నేను స్టడీ చేస్తే వాళ్ళ క్రిస్టియానిటీలో లాటిన్ అమెరికాలో ఒక ప్రక్రియ ఉంది లింపియా అని చెప్పేసి, ఈ బ్లాక్ మ్యాజిక్ ని వాష్ అవుట్ చేసే ప్రక్రియ.
ఇప్పుడు ఇవాళ లింపియన్స్ చాలా మంది వెబ్సైట్ లో గిఫ్ట్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ. సో లింపియా అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంది అంటే దానికి సపోర్ట్, దానికి ఈ బ్లాక్ మ్యాజిక్ కానీ తర్వాత ఇంకోటి కానీ వాళ్ళ లిటరేచర్ లో ఎక్కడో చోట ఉండాలా. సో ఈ లింపియాని గురించి ఎవరైనా సరే స్టడీ చేయగలిగితే ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ కన్వర్షన్ మాఫియా ఏదైతే ఉందో వాళ్ళ రూల్ మనం ఊహించగలుగుతాం. అది నేను నేను చెప్పగలుగుతున్నది. మంచి విషయం అండి. అయితే నేను కొన్ని గ్రంథాలు మీకు ఫస్ట్ పేజీ మనకు కావాల్సిన పారాగ్రాఫ్ మాత్రం సమయభావం వల్ల చెప్పాను. ఆ పుస్తకాలు తీసి చూస్తే మేము పోయినసారి స్ట్రీమ్ లో చెప్పాము, సెయింట్ మార్టిన్ గారు దేవాలయాలను పడగొడితే దేవదూతలు ఈటీలు బల్యాలు పట్టుకొచ్చి వాళ్ళు కూడా ఆయన పక్కన నుంచి పడగొట్టారన్నారు. అది బ్లాక్ మ్యాజిక్ కాదు, అది క్రైస్తవంలో బ్లాక్ మ్యాజిక్ లేదా? అన్యమత దేవాలయాలు పడగొట్టడానికి దేవదూతలు రావడం ఏంటండి? అది ఈజ్ ఇట్ నాట్ ఈక్వల్ టు మ్యాజిక్ అండ్ సూపర్ స్టిషన్? అది మూఢనమ్మకం కాదా? రాసుకున్నారు. ఇందాక నేను చూపించిన పుస్తకాలు పేజీకి బ్లాక్ మ్యాజిక్ ఉంది. ఆయన సముద్రంలో పడవ వెళ్తుంటే ఏదో ఆపద వస్తే యేసుక్రీస్తు కొట్టిన 3 మేకలు ఒక మేక ఇటేసేట ఒక దయ్యం పారిపోయింది, అటు ఒక మేక వేస్తే అటు ఒక దయ్యం పారిపోయింది అని ఆ బుక్ లో రాసి ఉంది. నేను చెప్తే బాగుంటదు, టైం చాలా పడుతుందని నేను క్లుప్తంగా చెప్తున్నాను. ఇవన్నీ తీస్తే ఇవాళ మన తెలుగు కామెడియన్స్ ఎందుకు పనికిరారు ఆ పుస్తకాలు చదివితే? అట్లాంటివి ఉన్నాయి. అంటే మనుషులు పడగొట్టారంటే ఎవరు నమ్మరు కదా, దేవదూతలు పడగొట్టారంటే అవి కరెక్టే అని అనుకుంటారు కదా, అందుకోసం ఆ విధంగా రాసి ఉంటారు. అదే ఇప్పుడు ఆయన సెయింట్ మార్టిన్ పొడవడానికి కత్తి తీసుకొచ్చాట, ఆ కత్తి మార్టిన్ దగ్గరికి రాగానే మాయమైపోయిందిట. అది బ్లాక్ మ్యాజిక్ కాదా? అది క్రైస్తవంలో లేదా? వాళ్ళు రాసుకోలేదా? దాని ఆధారంగా మత ప్రచారం మత ఎక్స్పాన్షన్ చేసుకోలేదా? వాళ్ళు చేసుకున్నారు. ప్రజలు ఏది నమ్మితే చూపించి చేసుకున్నారు కదండి. అవునవును. ఇప్పుడు నిన్న చూసాను, నిన్న ఒక 3 నిమిషాలు ఒక వాక్యం చూపించాను మీకు. ఆ ట్రాన్స్లేషన్ లో అడిజిప్పి తిప్పి ప్రజలకు అడి చెప్పి ఏమో చేయరు. సో లోతుగా వెళ్ళిన కొద్దీ చాలా విషయాలు బయటకు వస్తాయండి. మీరు చూపించిన విషయాలు ప్రజల్లోకి సహదేవ్ గారు, మీరు చూపించిన విషయాలు ఈ గ్రంథాలు మీరు చూపించిన గ్రంథాలు అవి ప్రజల్లోకి తీసుకెళ్తే ఒక విధంగా వీళ్ళని మనము నోరు మూయించచ్చని నేను అనుకుంటా ఉన్నా. తప్పకుండానండి. ఎందుకంటే మనం సూపర్, ఇప్పుడు ఒకటండి, ఇంటర్నెట్ ఎంత మంచిదో అంత పనికొస్తుంది అన్ని రకాలుగా. తర్వాత వీళ్ళు ప్రాచీన గ్రంథాలు అన్నిటిని కూడా డిజిటల్, గూగుల్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ డిజిటల్ చేసి ఆన్లైన్ లో పెట్టేశారు. కాకపోతే మనము ఏ పుస్తకం వెతకాలా అన్నది చాలా కష్టమైన పని కాబట్టి వెళ్ళట్లేదు. ఇంకా దీనికి భాష ఇప్పుడు ఇట్లా మనము ఊకదంపుడు ఫ్రీ ఫ్లోయింగ్ డిబేట్లు పెట్టుకోకుండా ఒక ప్రెజెంటేషన్ ఆధారాలతో ఒక ప్రెజెంటేషను, దానికి ఇదిగో రుజువులు, దానికి ఇదిగో లింకులు, ఇదిగో ఇలా జరిగింది అని చరిత్ర చెప్తోంది. ఆ చరిత్ర మీరే రాసుకున్నారు. మీ బిషప్లు, మీ పోపులు రాసిన పుస్తకాల్లోంచే మీరు చేసిన మతోన్మాద చర్యలు మీకు చూపిస్తున్నాం మేము, అంతే కదా. మేమేమి రాసుకోలేదు. మేము చూపించిన పుస్తకాలు ఇందాక ఇంగ్లీష్ వెర్షన్ 1880లో వచ్చింది. అంతకుముందు అది లాటిన్ లోనో, గ్రీక్ లోనో, ఎథియోపియన్ భాషలోనో ఉంది. అది ఇప్పుడు ఇంగ్లీష్ లో వచ్చింది, డిజిటైజ్ అయింది, ఆన్లైన్ లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేస్తున్నాము, వెరిఫై చేస్తున్నాము, క్రాస్ చెక్ చేస్తున్నాము, ప్రజల ముందు ఉంచుతున్నాము. అంటే ఇప్పుడు దాకా జరిగిన చర్చలు కూడా ఊరికే బేస్ లేకుండా ఏం చేయలేదు, బైబిల్ ఆధారంగా చేసుకొని చేస్తున్నాము. అదే కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఒకటండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పౌల్ గారి లేఖనాల్లో 1 కొరింథియన్స్ అని ఒక బుక్ ఉంది అనుకోండి. కొరింథియన్స్ అంటే ఎవరు? భౌగోళికంగా వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు తెలియాలి కదా మనకి. తెలియదు, మనకి తెలియదు. సో ఇలాంటి గ్యాప్స్ మనం గ్రంథంలో ఉన్న వాక్యాలు, వాళ్ళ సిద్ధాంతాలు, ఫిలాసఫీల వరకు మనం చేయగలిగాము. అయితే కొరింథియన్లు అంటే ఎవరు? అది ఇటాలీలో ఉందా, గ్రీక్ లో ఉందా, సిరియాలో ఉందా, జెరూసలేం పక్కన ఉందా, ఆ ఊరు తెలియదు మనకి. అలాగే ఫిలిప్పి అనే ఊరు ఎక్కడ ఉంది, ఏ దేశంలో ఉంది? సో ఇలా భౌగోళిక, ఇది ఎందుకు ముఖ్యమంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు మార్కు సువార్త ఉంది కదా, మార్కు సువార్త పరిశోధకుల ప్రకారము మొట్టమొదట రాసిన సువార్త అది. మార్కు మిగతా సువార్తలు మార్క్ ఆధారంగా వచ్చాయి. అయితే మార్కు సువార్త రాసిన వారికి జుడియా అంటే పాలెస్టైన్, జోర్డాన్, జెరూసలేం, నాజరత్, బెతల్హేము భౌగోళిక నాలెడ్జ్ లేదు. ఆయన ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళారు అని రాసేటప్పుడు ఏం చేశాడంటే ఒక యూ షేప్ లో ఊరు పేర్లు చెప్పాడు.
అది మనకు బైబిల్ చదివితే అర్థం కాదు. అది అక్కడ గ్రీకు భాష నేర్చుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ బైబిల్లో ఉన్నటువంటి ఊరు పేర్లను మ్యాప్ మీద గీసి ఇదేంద్రా బాబు పక్కన ఉన్న ఊరికి యూ షేప్ లో 300 కిలోమీటర్ల అడారిలోకి వెళ్ళి వెనక్కి వచ్చేయడం రాశాడు ఈయనంటే, మార్క్ గారు ఎక్కడో గ్రీస్ రోమ్ లో కూర్చుని సువార్త రాశారు. ఆయనకి జాగ్రఫీ తెలియదు. సో ఈ డిఫెక్ట్ మనకు కూడా తెలియదు. దాన్ని మిగతా సువార్తల్లో సరిదిద్దారు. ఇప్పుడు మిగతా సువార్తలు ఏం చేశారంటే, మార్క్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ముందు మెడ్రాస్ వెళ్ళాడు యేసు, తర్వాత బెంగళూరు వెళ్ళాడు, తర్వాత విజయవాడ వచ్చాడని రాశారు. సో అవి మనకు తెలియవు, ఎందుకంటే అది అక్కడ ఉన్నాయి, ఇటాలీలో, గ్రీస్ లో, లేకపోతే జోర్డాన్, ప్యాలెస్టైన్ లో, జుడియాలో ఉన్నాయి. సో ఈ భౌగోళిక తప్పులు ఇవన్నీ కూడా మిగతా సువార్తల్లో సరిదిద్దారు జాగ్రఫీ వాడుకుని. సో చర్చల్లో యాంగిల్స్ కవర్ అవుతాయి, కొన్ని యాంగిల్స్ మిస్ అవుతాయి. సో ఆల్రెడీ బైబుల్ పరిశోధకులు ఫారిన్ లో చేసినటువంటి పరిశోధకులు చాలా మంది ఉన్నారు. అంటే అది ఎలా ఉంటాయి, గౌరీశంకర్ గారు కొద్దిగా కట్ చేసిన సార్, వేరే వాళ్ళు వచ్చారు కాలర్స్. ఓకేనండి. సో పరిశోధకులు రాసిన గ్రంథాలు, వాళ్ళు చేసిన విశ్లేషణ వీడియోలు కలిపి చదివితే మనకి కొన్ని నిన్న ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. ఇప్పుడు మన బైబిల్ చదివితే పౌల్ గారికి పీటర్ గారికి మధ్యలో జరిగినట్టు గొడవలు, గందరగోళాలు, ముఠ తగాదాలు, విభేదాలు ఎవరికి అర్థం కావు. అవునవును. సో యూదుల కాని వారికి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ మనకి బైబిల్ ద్వారా తెలియవు. దానికోసం మనం ఫారిన్ పరిశోధకులు రాసిన పుస్తకాలు, వీడియో చదివితే ఇప్పుడు దాకా చేసినటువంటి డిబేట్లకి ఇంకా కొంచెం డెప్త్, ఇంకా కొంచెం కవరేజ్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు ఈ గూగుల్ లేదు, తర్వాత ఈ వ్యవస్థ లేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్పినా కూడా వీళ్ళకి చెల్లిపోయింది అనమాట. ఇప్పుడు అన్ని ప్రూఫ్లన్నీ గూగుల్లో దొరుకుతున్నాయి కాబట్టి అంతా చదువర్లు బాగా ఎడ్యుకేటెడ్స్ వెతుక్కొని చూసుకున్నారు. బైబిల్ అంతా బోగస్ అని చాలా విషయాల్లో దాంట్లో ఉన్నాయి కాబట్టి చాలా మంది ఫారిన్ లో నీకు అమెరికా ఇట్లా చోట ఈ క్రిస్టియానిటీని వదిలేయడం అదే కారణం, అదే గూగులే. ఇంతకుముందు ఆ వ్యవస్థ లేదు కదా, వాళ్ళు పాస్టర్లు ఏం చెప్తే అది నమ్మేవాళ్ళు. అది జరుగుతుంది. ఎక్స్ట్రా వేరే కాలర్స్ ఉన్నారా సార్? సార్ కట్ అయిపోయారు, మళ్ళీ వస్తారండి. ఓకే సార్, అంటే కంటిన్యూ చేద్దాం. అయితేనండి మనం అనుకుంటున్నాము క్రైస్తవులు బ్లైండ్ గా నమ్ముకుంటూ పోయారు, పరిశోధన చేయలేదు, క్రైస్తవాన్ని వ్యతిరేకించలేదని చెప్పి. అది మన అపోహ. అది ఎందుకంటే 1900 అంటే ఇవాళకు 150 సంవత్సరాల ముందు నుంచి, 170 సంవత్సరాల ముందు నుంచి కూడా ఇంగ్లాండ్ లో, అమెరికాలో క్రైస్తవము గురించి, క్రైస్తవ వ్యతిరేకంగా క్రైస్తవంలోంచి బయటకు వచ్చిన వాళ్ళు గ్రంథాలు రాశారు. ఎంఎల్ మంగసారియన్ అనే ఒక అతను 120 సంవత్సరాల క్రితం బుక్కులు రాశారు. అలాగే గత 100 సంవత్సరాల నుంచి కూడా క్రైస్తవాన్ని లోతుగా పరిశీలించిన వాళ్ళు, అందులో ఉన్న వాళ్ళు బయటకు వచ్చి దాంట్లో ఉన్నటువంటి పాయింట్లను లేవదీసి గ్రంథాలు రాశారు, చిన్న చిన్న పుస్తకాలు రాశారు వాళ్ళు. అవన్నీ మనకి ఇంటర్నెట్ లో PDF లో దొరుకుతున్నాయి. అలాగే గత 30 సంవత్సరాల్లో చాలా మంది పరిశోధకులు వచ్చారు. ఇప్పుడు డాక్టర్ రిచర్డ్ క్యారియర్ అని ఒకరు ఉన్నారు. రిచర్డ్ క్యారియర్ డబల్ PhD, ఆయన ఒక రకమైన రీసెర్చ్ చేసి 7-8 పుస్తకాలు రాశారు. అలాగే డాక్టర్ బార్ట్ ఎహ్రమ్యాన్ అని ఆయన ప్రొఫెసర్, ఆయన కూడా PhD. ఆయన యూనివర్సిటీలో మతపరమైనటువంటి రిలీజియస్ అఫైర్స్ అని, ప్రతి అమెరికాలో చాలా యూనివర్సిటీలో రిలీజియస్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందులో అన్ని ధర్మాల గురించి, అన్ని మతాల గురించి పరిశోధన చేస్తారు. అలా బార్ట్ ఎహ్రమ్యాన్ గారు న్యూ టెస్టమెంట్ మీద విస్తారంగా ఇచ్చేసి ఆయన ఫోర్జ్డ్ అని ఒక బుక్ రాశారు ఇటీవల, ఒక 4 ఏళ్ల క్రితం. ఫోర్జ్డ్ అంటే ఈ న్యూ టెస్టమెంట్ లేకపోతే బైబిల్లో చేర్చిన పుస్తకాల్లో జరిగినటువంటి మార్పులు, ఓర్పులు, ఫోర్జరీల గురించి ఆయన బుక్ రాశాడు. ఆయన ఏమి క్రైస్తవం మీద ద్వేషంతో చేయలేదు, ఆయన ఒక ప్రొఫెసర్. ఆయన పరిశోధనలో భాగంగా ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. ఇట్లాగే కొంతమంది నిరాధారంగా రాసిన పుస్తకాలు ఉన్నాయి, నిరాధారంగా చేసిన ప్రకటనలు ఉన్నాయి. మనకు ప్రామాణికంగా యూనివర్సిటీ ప్రొఫెసర్స్, అలాగే స్టీవ్ మేసన్ అని ఒక ఆయన ఉన్నారు, నెదర్లాండ్స్ లో 20 సంవత్సరాలు ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన చాలా మెథాడికల్ గా విశ్లేషణ చేస్తారు. అంటే ఇప్పుడు విశ్లేషణ అనేది ఎలా ఉంటుందంటే, మా ఉదాహరణకి గాస్పెల్ అనే పదం ఎప్పుడు మొదటిసారి వాడకంలోకి వచ్చింది, గాస్పెల్ అనే పదానికి మూల పదం గ్రీక్ లో ఏంటి, అది ఎందుకు ప్రాచుర్యం పొందింది, అది ఇవాంజలియాన్ అంటే గ్రీక్ భాషలో ఇవాంజలియాన్ అనేటువంటి సమాన పదం గాస్పెల్ ఇంగ్లీష్ లో. సో మొదట న్యూ టెస్టమెంట్ గ్రీక్ భాషలో రాశారు కాబట్టి అసలు న్యూ టెస్టమెంట్ రాయకముందు గ్రీక్ భాషలో ఇవాంజలియాన్ అనే పదాన్ని ఎన్నిసార్లు వాడారు, ఆ తర్వాత ఎన్నిసార్లు వాడారు,
పౌల్ గారి లేఖనాల్లో ఇవాంజలియన్ అంటే సువార్త ప్రకటన, ఇవాంజలియన్ అంటే ప్రకటన, మన వాళ్ళు దాని సువార్త ప్రకటన అని కొద్దిగా అర్థం మార్చి గాస్పెల్ అంటే సువార్త ప్రకటన అన్నారు. సో ఇవాంజలియన్ అనే పదము మార్క్ ఎన్నిసార్లు వాడారు, లూక్ ఎన్నిసార్లు వాడారు, మాథ్యూ ఎన్నిసార్లు వాడారు, తర్వాత అలా విశ్లేషణ చేస్తారు. ఇది పిచ్చి పిచ్చిగా విశ్లేషణ చేయరు. చేసి ఈ గ్రంథాలు సువార్త ప్రకటన మీద ఫోకస్ పెడుతున్నాయి అని ఒక నిర్ణయానికి వస్తారు. సో ఇలా సైంటిఫిక్ గా చెప్పండి. అయితే గ్రంథాలు రాసిండొచ్చు, కానీ అవి ఇల్లుస్ట్రేట్ కావడానికి మార్గం లేదు కదా. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు గూగుల్లో పెట్టేస్తే, వికీపీడియాలో పెట్టేస్తే కొన్ని లక్షల మంది చూస్తారన్నమాట. అప్పుడు గ్రంథం రాసిన తర్వాత దాని ప్రచారం వేరే వాళ్ళు అందరూ చదివేయడానికి లేదు కదా, ఎక్కడో ఉంటుంది, అది అందరికీ అందుబాటులో ఉండదు. ఇది వచ్చిన తర్వాత వికీపీడియాలో పెట్టేస్తే ఒక లక్షల మంది చూస్తున్నారు. అది జరుగుతుంది. అంటే ఈ అమెరికన్ మెథడ్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు పరిశోధన బాగా చేస్తారు, లోతుగా చేస్తారు, సాక్ష్యాధారాలు మెథడ్స్ అన్ని ప్రూఫ్ చేసి దాన్ని వేస్తారు. అయితే వాళ్ళకి అయిన ఖర్చుని పుస్తకాల ద్వారా రాబడతారు. మీకు కొన్ని పుస్తకాలు 3,000 రూపాయలు, 4,000 రూపాయలు ఉంటాయి, కొన్ని 12,000 రూపాయల పుస్తకాలు ఉన్నాయి. సో అన్ని పుస్తకాలు అందరికి అందుబాటులో రావు. కాకపోతే మన దగ్గర ఇండియాలో విశ్లేషకులు కూడా కొంతమంది పుస్తకాలు తెప్పించుకుని ఒక దగ్గర పెట్టుకుని వాటిలో సారాంశాన్ని, వాటిలో పాయింట్లని మనము బిట్లుగా, ఇప్పుడు వాళ్ళు కూడా పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా ఇంటర్నెట్ లో ప్రజెంటేషన్లు ఇస్తారు. ఇప్పుడు అంతకుముందు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడము ఇలాంటివి చాలా తక్కువ ఉండేవి. ఇచ్చినా కూడా అది ఆన్లైన్ లో ఇవ్వలేకపోయేవారు. ఏదో ఒక కాలేజ్ లోనో ఆడిటోరియంలోనో ఒక 100 మందిని పిలిచి ఇచ్చేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే అలా రికార్డ్ అయినటువంటి ప్రజెంటేషన్లు, పవర్ పాయింట్లు అన్ని కూడా మనకి యూట్యూబ్ లో అక్కడ అందుబాటులోకి వస్తున్నాయి. కాబట్టి మనం కూడా కొంత నాలెడ్జ్, డెప్త్, వెరైటీ, విశ్లేషణ పెంచుకోగలుగుతున్నాం. అదండి. సో నేను ఒక 20 మినిట్స్ గ్యాప్ తీసుకుంటానండి. కొంచెం ఉంటే మళ్ళీ ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాను. కాలర్స్ ఉంటే ఇంకా అవకాశం ఇచ్చాను కదా, ఒక 20 కాలర్స్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి ఎవరు రాలేదు. పర్వాలేదు, చేయండి. నేను 10 మినిట్స్ బ్రేక్, నేను స్టూడియో ఫుల్ ఉంటే బయటకు వస్తాను, లేదంటే జస్ట్ బ్యాక్ స్టేజ్ పంపించండి. ఓకే సార్. ఫనీ గారు ఏమైనా యాడ్ చేస్తారా? యాక్చువల్ గా మాట్లాడదాం అనుకుంటున్నానులే, కానీ నాకు కొంచెం అన్ఈజీగా ఉంది. అంటే కొద్దిగా హెల్త్ ఇష్యూ ఉంది, దానివల్ల కొద్దిగా నిద్ర వస్తుంది. నిద్ర కాదు, నాకు అన్ఈజీగా ఉంది, హెల్త్ బాగాలేదు కదా, ఫీవర్ అలా వచ్చి తగ్గటం, ఒళ్ళు నొప్పులు అలాగా, దానివల్ల మాట్లాడలేకపోతున్నాను. సరే, అంటే నిన్న ఒక పాయింట్ యాడ్ చేద్దామని మర్చిపోయాను, సో అది ఇవాళ యాడ్ చేద్దామంటే యాడ్ చేస్తారు. అప్పుడు రాముడు దేవుడు అయితే మనం దాంట్లో రేపు యాడ్ చేద్దాం. డైవర్ట్ అయిపోతుంది, ఈరోజు టాపిక్ అంతా డైవర్ట్ అయిపోతుంది. అయితే ఏం లేకపోతే మనం త్వరగా ఈరోజు రెస్ట్ తీసుకున్నాం, చాలా రోజులు కదా. గోపి కాలర్స్ ఎవరు లేరు. గోపి గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారండి? ఏం లేదు. సార్ సహదేవ్ సార్, కన్క్లూజన్ తీసేసుకుంటున్నాను అయితే. ముగిద్దాం సార్. ఏంటి, కొంచెం చాలా పెద్ద క్యూ ఉంటుందని పోయినసారి చాలా మంది వచ్చారు, చాలాసేపు వాదించారు. ఈసారి వారు కూడా ఒకరు రాలేదన్నారు, అర్థమైపోయింది వాళ్ళకి. పోయినసారి వాదించి పప్పులు ఉడకలేదని ఈసారి పోయినా కూడా పప్పులు ఉడకని చెప్పేసి రాలేదేమో సార్. అందుకే మనం ఒక అవకాశం ఇచ్చాము, 20 నిమిషాలు ఆగాము. అంటే వాళ్ళకి ఏమైనా సోర్సెస్ ఇది తప్పు అని సోర్సెస్ ఉంటే రాగలుగుతారు, తప్పు అని సోర్సెస్ లేనప్పుడు ఎందుకు వస్తారు, రాలేరు కదా సార్. అది అంటే నీవు వాళ్ళు రాసిన గ్రంథాల నుంచే వాళ్ళకి చూపెట్టేసరికి వాళ్ళే రాసుకున్నారు. వాళ్ళ పుణ్య పురుషుల మతోన్మాదాల గురించి వాళ్ళే గొప్పగా రాసుకున్నారు, మనం రాయలా, వాళ్ళే రాసుకున్నారు. అవునవును, మనం రాసినవి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు సార్. వాళ్ళు రాసి చెప్తేనే ఒప్పుకోవడం లేదు, మనం రాసి చెప్తే ఒప్పుకుంటారా? అదే దానికోసం. సరే, అంటే కొంచెం మనము ఆడియన్స్ లోకి సబ్జెక్ట్ తీసుకెళ్లి విశ్లేషణ ఒక మెథడ్ తీసుకెళ్తే అదొక ఒక పద్ధతిగా అందరూ కొంచెము పిచ్చివాగుడు వాగకుండా, టైం వేస్ట్ చేయకుండా కాంపాక్ట్ గా అందరు చేయగలుగుతారు ఒక ఉద్దేశంతో నేను ఈ ఒక అకాడమిక్ మోడల్ ప్రజెంటేషన్, డిస్కషన్స్, డిబేట్, క్వశ్చన్స్ చేస్తున్నాం అనే ఒక ప్యాటర్న్ స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాను. అంతే, మంచి చేద్దాం. సో కంక్లూడ్ చేయండి. అందరూ అలసిపోయినారు ఇవాళ అనుకోకుండా స్ట్రీమ్. తర్వాత చూసుకుంటారు అందరూ. ఇక్కడ ఉంటుంది కాబట్టి ఛానల్ యూట్యూబ్ లో
తప్పకుండా అందరూ చూస్తారని ఆశిద్దాం. ఉంటుంది సార్ లైవ్. ఓకే, తప్పకుండా సార్. ప్రేక్షకులారు ఎవరైనా ఈ లైవ్ కార్యక్రమం అంటే మీ అభిప్రాయం చెప్పడానికి మీరు కూడా ముందుకు రావచ్చు. సో ఆల్మోస్ట్ సార్ మీరే కన్క్లూజన్ ఇచ్చేసాను సార్, తర్వాత నేను ఇస్తాను. సహదేవ్ సార్. అదేనండి, ఈ శీర్షికలో 2వ పార్ట్ కింద మనము రోమన్ సామ్రాజ్యంలో రాజులు క్రైస్తవంలోకి రావడము, వారు చేసినటువంటి శాసనాల ప్రకారం అన్య మతాలు అంతరించిపోవడము, తర్వాత కనుమరుగైపోవడం చూసాము. అలాగే క్రైస్తవ మతోన్మాదము అంటే బేసిక్ గా మై వే హైవే అంటారు ఇంగ్లీష్ లో. నా దారిలో రా, లేకపోతే నాశనం చచ్చిపో నువ్వు అన్నట్టు. నీ పూజా పద్ధతులు మేము ఒప్పుకోము, నీతో పాటు నడవము మేము అనేటువంటి సిద్ధాంతం ఏదైతే ఒకే దేవుడు అన్నటువంటి సిద్ధాంతము తీసుకొచ్చారో ఈ గ్రంథ ఆధారిత ధర్మ మతాలు, వాటి మీద విశ్లేషణ జరిగింది. దాని ఆధారంగా ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్లో వివిధ, ఇదొక శాంపుల్ చూపించాను మీకు, ఇలాంటి కొన్ని వందల ఉదాహరణలు చూపించవచ్చు. చేసుకుంటూ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి చట్టవిరుద్ధంగా అనైతికంగా ఎవరి బలహీనత, ఎవరి ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులను వాడుకుని వాళ్లకు తమ మతాన్ని రుద్దే ప్రయత్నము చేస్తూనే ఉన్నారు. ఇది అంత శ్రేయస్కరం కాదు. సో కాకపోతే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయనే ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత ఇలాంటి ఛానల్స్ మీద ఉంది. కాబట్టి మనం కొన్ని ఆధారాలతో, కొన్ని రుజువులతో, కొన్ని పెట్టాము. ప్రేక్షకులు ఇలాంటి మోడల్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ శ్రీరామరాజ్యం ఛానల్కి పాల్గొన్న అందరికీ నా నుంచి ధన్యవాదాలు అండి. ప్రేక్షకులకి ధన్యవాదాలు. నమస్కారం. చెప్పండి గురుగారు. మన భారతీయులకు అవగాహన ఏమిటంటే ఏదో 15వ శతాబ్దం నుంచే మన సనాతన దాడి జరుగుతుందని ఈ ముస్లింస్ తర్వాత ఈ క్రిస్టియన్స్ వచ్చి దేవాలయాలు పడగొట్టి అన్ని మతస్థులు దాడి చేస్తారని మనకి అవగాహన ఉంది. కానీ మన ఈ సహదేవ్ సార్ గారు చూపించిన దాన్ని బట్టి చూస్తే క్రీస్తు శకం 300 సంవత్సరం నుండి ఈ సనాతన ధర్మం దాడి జరుగుతుందని క్లియర్ గా తెలుస్తుంది. ప్రూఫ్ తో సహా చూపించాడు. కాబట్టి అప్పుడు ఒక 100-200 సంవత్సరాల్లోనే 300 సంవత్సరాల నుండి 450 సంవత్సరాలకే ఎంత క్రిస్టియన్స్ లేకుండా విగ్రహారాధన ఎవరు లేకుండా చేశామని వాళ్ళే సాటిస్ఫై అయినారంటే ఏ విధంగా దాడి జరిగిందో మనం ఊహించుకోవచ్చని నేను కన్క్లూడ్ చేస్తున్నాను. చాలా సంతోషము. అయితే ప్రేక్షకులారా, అట్లాగే ముఖ్యంగా సహదేవ్ సార్కి, ఎందుకంటే చాలా చక్కటి అంశాన్ని మనకు వివరించారు. అలాగే వాస్తవాలతో కూడినటువంటి నిజాలను ప్రజల ముందు పెట్టారు. అది ఎంతైనా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ భవిష్యత్తులో మీరు ఇంకా సమయం కేటాయించే ధర్మం కోసం ఆల్రెడీ మీరు చేస్తున్నారు. ఎంతో రీసెర్చ్ చేసేసి వాస్తవాలు ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు. ఒక్క నిమిషం, ఒక సహోదరు వచ్చారు. చెప్పండి. శివహం. శ్రీమాత్రేనమా. అందరికి నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి. సహదేవ్ గారు ఎంతో కృషి చేసి చాలా విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. దాని కనుక ఒక పుస్తక రూపంలో అందరికీ అందుబాటులోకి తెస్తే ప్రస్తుతం ఏదైతే ఈ క్రైస్తవులు చెప్తున్నారో సోదిని కొంచెం అందరూ తెలుసుకొని ఖండించడానికి అవకాశం ఉంటుందని నా ఉద్దేశం. ఆ విషయం సహదేవ్ గారు సార్ అప్పుడే విన్నవించామండి, అది చేద్దామని చెప్పారు. ఇందాక అన్నారు. ఖచ్చితంగా అందుబాటులోకి చిన్న డేట్లు అవి ఇచ్చేటట్టుగా ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనే ఉద్దేశంలో ప్రయత్నిస్తారని ఉద్దేశం. మంచి ఉద్దేశం, చాలా చక్కగా చెప్పారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలండి. సో ఇంతటి విలువైన సమాచారం అందించినటువంటి సహదేవ్ సార్కి ధన్యవాదాలు. అయితే ప్రేక్షకులారా, ఈ వీడియోని కూడా మీకు కూడా నచ్చితే, మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు తెలిసిన బంధువులకు కూడా, అంటే క్రైస్తవులు కూడా చూస్తే కూడా ఇది చాలా వాస్తవాలు తెలుస్తాయి. ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు రెస్పాండ్ అవ్వచ్చు. మరిన్ని భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి ఎపిసోడ్స్ కూడా సహదేవ్ సార్ నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తూ, అలాగే మనము మరో రేపు మంచి అంశంలో కలుసుకుందాం. అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.